హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్రిక్ హరిత. ఈ వీడియోలో డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ టోటల్ ర్యాపిడ్ రివిజన్ చేద్దామన్నమాట. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంట్, మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి హ్యాట్రిక్ హరిత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ అనమాట. అలాగే జనవరి కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్గా ఉంది పీడిఎఫ్. ఓన్లీ ఫర్ 10 రూపీస్కి జనవరి కరెంట్ అఫైర్స్ అవైలబుల్గా ఉంది. ఒకసారి హ్యాట్రిక్ హరిత యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అయితే ఇంతకుముందుకు నేను జనవరి కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రివిజన్ కూడా చేశాను కదా. సో 50 minutes వీడియో చేశాను. దానికి మంచి వ్యూస్ వచ్చాయి. చాలామంది అడుగుతున్నారు ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే గచ్చోలా జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఉంది. జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంటుంది కదా. సో ఆ ఈ గచ్చోలా అంటే ఏంటి అంటే ఒక హ్యాండీక్రాఫ్ట్ అనమాట. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్. సో జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్ ఈ చట్టము 1999లో తీసుకొచ్చారనమాట. సో ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి వచ్చింది అంటే డార్జిలింగ్ టీ అనమాట. వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్ టీకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. మీకు తెలిసినట్లయితే తెలంగాణలో ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏంటి, ఏపీలో ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే మీకు రివైజ్ చేసుకుంటా ఉంటూ వస్తుందన్నమాట. ఇది గచ్చోలా జిఐ ట్యాగ్. ఇక నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట. సో దీనినే పంబన్ బ్రిడ్జ్ అంటారు. ఎక్కడ ఉంది మరి ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటే తమిళనాడులో ఉంది. దీని యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 2 kilometers. దీనికి 535 కోట్లు ఖర్చు చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ దీనిని నిర్మించడం జరిగిందనమాట. అంటే నెక్స్ట్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ అంటే ఏంటిదంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మనకు ఏదైనా అప్పు కావాలి అనుకుంటే ఇండియా సో అప్పు తీసుకుందనమాట. ఎన్ని అంటే $1 million, $98 million అప్పు తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే ఉద్యానవనాల పంటల అభివృద్ధి కోసం అనమాట. సో ఉద్యానవనాల పంటలు అంటే తెలుసు కదా, హార్టికల్చర్. ఈ ప్రొడక్టివిటీ కోసము దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి $98 million అప్పు తీసుకుంది. నెక్స్ట్ కర్ణాటకలో గవర్నర్ బాధ్యతల్ని సీఎం తీసుకున్నాడు. ఏ బాధ్యతల్ని అంటే జనరల్గా యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ ఉంటారు కదా. సో ఇక్కడ నుండి సీఎంఏ తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఉందన్నమాట. ఎక్కడ, ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. సో ఫస్ట్ టైం అనమాట. కర్ణాటక రాష్ట్ర గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా సీఎం తీసుకున్నాడు అనమాట. గవర్నర్ ఉంటారు బట్ సీఎం తీసుకున్నారు అంటే ముఖ్యమంత్రి తీసుకున్నారు అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏ రాష్ట్రమో గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక. గుర్తించదగ్గ వ్యాధుల్లో జాబితాలో పాము కాటు అని చెప్పేసి కేంద్రం ఏం చేసింది అంటే సో ఈ గుర్తించదగ్గ వ్యాధుల్లో కూడా ఈ పాము కాటుని యాడ్ చేయాలని చెప్పేసి చెప్పిందనమాట. ఇదొకటి. నెక్స్ట్ స్వచ్ఛంద మరణ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ప్రాథమిక ఆమోదం అని చెప్పేసి ఉంది. ఏంటి అంటే సో ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వయోవృద్ధులు ఉంటారు కదా, అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు. సో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసము స్వచ్ఛంద మరణ బిల్లును తీసుకొచ్చింది ఏంటి అంటే బ్రిటన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఒప్పందం. ఈ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా యూకే మధ్యలో జరిగింది. అసలు ఎందుకు అంటే సో టు కోడిజైన్ అండ్ కోప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ని సో డిజైన్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశము. సో ఈ బుర్రా వెంకటేశం కంటే ముందు మహేందర్ రెడ్డి గారు ఉండేవారు అనమాట. సో ఈ బుర్రా వెంకటేశము 2030 వరకు ఉంటాడు. ఇది. నెక్స్ట్ WTO. ఈ WTO అంటే ఏంటిదంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. సో డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఒకోంజో ఇవియాలా అనమాట. నియామకాలు ఇంపార్టెంట్. ఒకోంజో ఇవియాలా. అయితే ఈ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పాను కదా. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? జెనీవా. ఈ జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. టోటల్ 166 దేశాలు ఉన్నాయన్నమాట ఈ WTOలో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హార్న్బిల్ ఫెస్టివల్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చేసి ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే నాగాలాండ్ అనమాట. సో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది నాగాలాండ్లో. సో హార్న్బిల్ ఫెస్టివల్ దీన్ని ఏమంటారు అంటే ఫెస్టివల్ అని చెప్పేసి అంటారనమాట. దీని యొక్క థీమ్ కూడా ఉంది, కల్చరల్ కనెక్ట్. ఏంటి? కల్చరల్ కనెక్ట్ అనమాట. నెక్స్ట్ తిరుగుబాటుదారుల చేతుల్లో అలెప్పో. ఈ అలెప్పో అనేది ఏంటి అంటే సిరియాలోని ఒక నగరం అనమాట. అక్కడ కొన్ని తిరుగుబాట్లు జరుగుతున్నాయి. సో ఈ అలెప్పో గురించి రావచ్చు. సో అలెప్పో ఏ దేశంలో ఉంది అంటే సిరియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి ప్రజెంట్ సిరియా వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ సిరియా అధ్యక్షుడు ఎవరు అంటే బషర్ అల్ అసద్ అనమాట. బషర్ అల్ అసద్.
ఇది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విక్రమాదిత్యకు కొత్త హంగులు అని చెప్పేసి ఉంది. విక్రమాదిత్య INS విక్రమాదిత్య ఉంది కదా, సో దానికి అదనంగా 1207 కోట్లు ఖర్చు చేసి దానిని డెవలప్ చేస్తున్నారనమాట. సో విమాన వాహక నౌక అనమాట. ఈ ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే రక్షణ శాఖకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి మధ్య జరిగిందనమాట. ఈ INS విక్రమాదిత్యని రష్యా నుండి కొనుగోలు చేశారు. ఇది ఇంత ముందుకు మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో నాసా ఉమ్మడి మిషన్ అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇస్రో అంటే మన ఇండియాకి సంబంధించింది, నాసా అంటే అమెరికాకు సంబంధించిన ఈ సంస్థలు ఏం చేశాయి అంటే ఉమ్మడి మిషన్ని తయారు చేయబోతున్నాయి అనమాట. ఏంటి అంటే ఏషియోమ్ 4 మిషన్ అనమాట. ఏంటి ఏషియోమ్ 4 మిషన్. సో భారత వ్యోమగాములు ఉంటారు కదా, సో అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. దీని గురించి కంప్లీట్ తర్వాత కూడా వస్తుంది. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇతని గురించి తర్వాత న్యూస్లో వస్తుంది, అంటే తర్వాత చెప్పబోయే టాపిక్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి నేము. నెక్స్ట్ అమెరికా స్టెల్త్ యుద్ధ నౌకపై తొలిసారిగా హైపర్సోనిక్ షిప్ అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట. సో USS జుమ్వాల్డ్ యుద్ధ నౌక అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్. నెక్స్ట్ అనుకోని రూపంలో మృత్యువు యాక్సిడెంట్స్ అవుతాయి కదా. సో 2022లో మొత్తము 4,30,504 యాక్సిడెంట్స్ అయ్యాయన్నమాట. సో మోస్ట్ స్టేట్ వైజ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఛత్తీస్గఢ్లో 56% ఛత్తీస్గఢ్లో అయ్యాయి. నెక్స్ట్ మహారాష్ట్ర, MP అంటే మధ్యప్రదేశ్, నెక్స్ట్ హర్యానా అనమాట. జస్ట్ ఆర్డర్ ఛత్తీస్గఢ్ ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. న్యాయానికి చేటు అంటే ఏంటి అంటే చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయన్నమాట. సో కోర్టులో ఎన్ని ఉన్నాయి అంటే 4.56 crores ఉన్నాయన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే న్యాయాధికారుల పోస్టులు చాలా, అంటే లాయర్స్ చాలా తక్కువగా ఉన్నారు. సో ఇది అయితే ఏ రాష్ట్రంలో ఖాళీల స్థానాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆర్డర్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయన్నమాట. తర్వాత గుజరాత్, తర్వాత తమిళనాడు, తర్వాత మధ్యప్రదేశ్. ఇలా చూసుకోండి. నెక్స్ట్ అసంఘటిత రంగ కార్మికుల ఈ శ్రమ్ దేనికి సంబంధించింది అంటే కార్మికులకు సంబంధించింది అనమాట. ఈ శ్రమ్ ప్రారంభం ఎప్పుడు 2021లో స్టార్ట్ చేశారు. కార్మికులకు పథకాలు సులభంగా అందించేందుకు అనమాట. సో మరి ఇప్పుడు ఎందుకు అంటే ఎక్కడెక్కడ కార్మికులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనమాట ఆర్డర్. నెక్స్ట్ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయింది కదా ఈ ఏపీలో December 7th. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్. దీని గురించి ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందులో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. థీమ్ వచ్చేసి ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా చూడండి. HIV బాధితుల్లో మహిళలే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం ఇప్పుడు December 1st అనమాట. సో ఏపీ 2nd ప్లేస్లో ఉంది, 1st ప్లేస్లో మహారాష్ట్ర ఉందన్నమాట HIV. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ GST వసూళ్లు ఎంత అంటే 1.82 లక్షల కోట్లు అనమాట. సో GST ఇదొక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో GST ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 July 1st వచ్చింది. సో అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఓకేనా. సో 2024లో హైయెస్ట్ అనమాట GST వసూళ్లు. ఇది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా ఓపికగా వినండి క్లాసు. సో మీకు ఏదైతే అంతా ఇప్పుడు ఇది ఒక 1 hour పట్టొచ్చు. కంప్లీట్ వీడియో చూడండి. మీకు ఏ ఎగ్జామ్ ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ December 2024 కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. ప్రోటీన్ ఉత్పరివర్తనలకు అంచనా వేసే AI సాధనం అనమాట. సో ఎవరు డెవలప్ చేశారు? IIT మద్రాస్. రష్యా రక్షణ బడ్జెట్ భారీగా పెంపు. సో రష్యా ఏం చేసిందంటే రక్షణ బడ్జెట్ ఉంటుంది కదా, అందులో ఎక్కువ భారీగా పెంచిందనమాట. సో 13.5 లక్షల రూపాయలు అనమాట. రూబూళ్ళు అంటారు, వాళ్ళ ఏమంటారు రూబూళ్ళు. సో మన ఇండియా కరెన్సీ, సో రష్యా కరెన్సీ వచ్చేసి రూబులు, మన ఇండియా కరెన్సీ రూపీస్ ఎలాగో అలా. నెక్స్ట్ అంటే ఇండియాలో చెప్పాలంటే 12 లక్షల కోట్లు అనమాట. సో రష్యా అధ్యక్షుడు ఎవరు మరి అంటే వార్తల్లోకి వచ్చింది కదా, రష్యా అధ్యక్షుడు ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్ అనమాట. వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్ ఎక్కడ కనుగొన్నారు అంటే ఎవరు అంటే ఎక్కడ అంటే సో వాంగు అనమాట. వాంగు ఎక్కడ ఉంది అంటే చైనా అనమాట. వాంగు గోల్డ్ ఫీల్డ్లో ఎన్ని టన్నులు అంటే 1000 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇది వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో December 4th PSLV C-59 ప్రయోగం చేయనున్నారని చెప్పేసి వచ్చింది. బట్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల December 5th స్టార్ట్ చేశారు. సో ఈ ఇస్రో PSLV C-59 ఉపగ్రహం ఏంటి ప్రోబా 3 యూస్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట.
అయితే ఈ ప్రోబా3 అనేది సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3 ఉపగ్రహాన్ని యూజ్ చేస్తున్నారు. అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సూర్యుడి బాహ్య వాతావరణం ఏంటి సూర్యుడి పైన బాహ్య వాతావరణం కరోనా కదా, సో దాన్ని పరిశోధనలు చేయడం కోసము ఈ PSLV C59 అనమాట. నెక్స్ట్ RBI రిపోర్ట్ ప్రకారము అగ్రిటెక్ స్టార్టప్లు ఫండింగ్ ఎంత ఉంది, అంటే బేస్డ్ ఆన్ ఫండింగ్ ఏ దేశాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయంటే అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ చైనా, కెనడా థర్డ్, ఇండియా ఫోర్త్ ప్లేస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు అంటే జైతీద్ ఆర్ జోషి అనమాట. సో భారత్ రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే జైతీద్ ఆర్ జోషి అనమాట. FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఎవరు అంటే కశ్యప్ పటేల్ అనమాట. కశ్యప్ పటేల్. ఇలాంటి నియామకాలు మోస్ట్ ఇంపార్టెంట్. సో భారతీయ అమెరికన్ అనమాట ఈ కశ్యప్ పటేల్ అనే అతను. ఓకేనా. ICCలో మొదలైన జైషా శకం అని చెప్పేసి ఉంది. ICC అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. సో దీని యొక్క అధ్యక్షుడిగా జైషా అనమాట డిసెంబర్ 1కి. సో అతి చిన్న వయస్సులో ఈ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు అనమాట. సో జైషా అని గుర్తుపెట్టుకోండి. ICC ఇంత ముందుకు ఈ జైషా ఏం వర్క్ చేశారో చెప్పండి, అంటే ఏ పదవిలో ఉన్నాడు అని చెప్పేసి, దేనికి అధ్యక్షుడిగా ఉన్నాడు అని. నెక్స్ట్ సిన్బాక్స్ విన్యాసాలు. సిన్బాక్స్ దేనికి సంబంధించింది అంటే కాంబోడియా, ఇండియా అనమాట. సో ఆర్మీ రిలేటెడ్ అనమాట. సో ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగింది అంటే పూణేలో జరిగింది. December 1 నుంచి December 8 వరకు ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇదే ఫస్ట్ టైము. సో కాంబోడియా, ఇండియా, సిన్బాక్స్ ఇందులోనే ఉంది. C అంటే కాంబోడియా, సో IN ఇండియా అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోండి. సో ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024లో ఏంటి అంటే బ్రెయిన్ రాట్ అనమాట. ఏంటి బ్రెయిన్ రాట్, ఇది గుర్తుపెట్టుకోండి. తొలి ప్రైవేట్ ఉపగ్రహం ఎవరు మరి ఏంటి అని చెప్పేసి చూద్దాము. సో ఇన్స్పేస్ సంస్థ ఈ తొలి ప్రైవేట్ ఉపగ్రహాన్ని అంటే డెవలప్ చేసిందనమాట. సో అందులో భాగంగా హైదరాబాద్కి చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ కూడా సో ఇందులో భాగంగా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ సెంటర్ అనమాట. ఇది అలాగే అనంత టెక్నాలజీస్ కలిసి చేస్తున్నాయి. సో ఈ ఇన్స్పేస్ సంస్థ అనేది భారతదేశ అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ అనమాట. నెక్స్ట్ ఇక నుండి బేస్ ఇయర్గా 2022, 2023. సో మనం జనరల్గా ఈ ఎకానమీలో సో జాతీయ ఆదాయాన్ని ఇప్పటి వరకు 2011-12 బేస్ ఇయర్గా చేసుకొని లెక్కిస్తున్నాం కదా. సో ఇక నుండి 2022, 2023 తీసుకొస్తారనమాట. సో బేస్ ఇయర్గా ఇక నుండి 2022, 2023 అనమాట. సో మాధవ్ నేషనల్ పార్క్. ఈ మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఇది 8th టైగర్ రిజర్వ్ అనమాట. ఏంటి 8th టైగర్ రిజర్వ్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈశ్వరీబాయి స్మారక పురస్కారం ఎవరికి వచ్చిందంటే PP నాగేశ్వరరావుకి వచ్చింది. సో 106వ జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో జరిగాయి అనమాట. అందులో భాగంగా స్మారక ఈ పురస్కారం ఎవరికి వచ్చిందంటే PP నాగేశ్వరరావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఉంది కదా, ఆ భవనానికి ట్రేడ్ మార్క్ 1939లో నిర్మించారనమాట. సో సౌత్ ఇండియాలో ఫస్ట్ దేనికి వచ్చిందంటే దీనికే. సో ఇండియాలో టోటల్ ఓవరాల్ ఇండియా చూసుకున్నట్లయితే తాజ్మహల్ హోటల్కి వచ్చింది, ముంబై, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనాలకు వచ్చింది. సో మాత్రమే ట్రేడ్ మార్క్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి కూడా ట్రేడ్ మార్క్ అనేది రావడం జరిగింది. సో TGలో ట్రాన్స్జెండర్లకు మైత్రి క్లినిక్లు ప్రారంభించారన్నమాట. ఎవరు అంటే రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో మార్నింగ్ 9 to 1 వరకు ఉంటుందన్నమాట. సో ట్యూస్డే, థర్స్డే అనమాట, మంగళ గురువారాలు ఉంటాయి. 33 జిల్లా ఆసుపత్రుల్లో ఇవి ఓపెన్ ఉంటాయి అనమాట ట్రాన్స్జెండర్లకు మైత్రి క్లినిక్లు అని చెప్పేసి. సో లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం మరోసారి పొడిగింపు అని చెప్పేసి ఇక్కడ ఇంకొక న్యూస్. సో లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఉత్పల్ కుమార్ సింగ్. ఇతను ఉత్తరాఖండ్కి సంబంధించిన పర్సన్ అనమాట. సో 2025 నవంబర్ 30 వరకు ఇతనే ఉంటాడు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీనిని పొడిగించాడనమాట. సో ఎవరు లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఉత్పల్ కుమార్ సింగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్నూకర్ దిగ్గజం కన్నుమూత. ఈ స్నూకర్ అంటే ఏంటంటే ఒక స్పోర్ట్స్ అనమాట. సో ప్రపంచ స్నూకర్ మాజీ ఛాంపియన్ అనమాట ఇతను. ఎవరు అంటే టెర్రీ గ్రిఫిత్ అనమాట. ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే బ్రిటన్కి సంబంధించిన పర్సను. నెక్స్ట్ వచ్చేసి వెర్స్టాపెన్కు 9వ విజయం అని చెప్పేసి ఉంది. ప్రపంచ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ అందులో భాగంగా సో 9వ విజయం ఎవరు అంటే వెర్స్టాపెన్ అనమాట.
నెక్స్ట్ హరిమౌ శక్తి విన్యాసాలు. ఈ హరిమౌ శక్తి విన్యాసాలు ఏ ఏ దేశాలకు సంబంధించినవి అంటే భారత్, మలేషియా. సో ఆర్మీ రిలేటెడ్ అనమాట. ఓస్ట్ ఎవరు అంటే మలేషియా, అంటే మలేషియాలో జరిగింది, మలేషియాలోని పహాంగ్లో జరిగింది December 2 నుంచి December 15 వరకు. ఇది ఒక 4th ఎడిషన్ అనమాట. ఎడిషన్ అంటే ఏం లేదు, ఇది 4th టైం జరుగుతుంది అనమాట. సో 2012లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే చెన్నై, ఇండియాలో జరుగుతుంది. December 4 to 6 ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ భారత సైన్య చేతికి నాగాస్త్ర డ్రోన్. ఈ నాగాస్త్ర డ్రోన్ అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే సోలార్ ఇండస్ట్రీస్ అనమాట. నాగ్పూర్కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నారనమాట. డెవలప్ చేశారు భారత సైన్య చేతికి నాగాస్త్ర డ్రోను. సో ఈ నాగాస్త్ర డ్రోన్ డెవలప్ చేసిన తర్వాత ఇండియన్ ఆర్మీకి ఇచ్చారనమాట, భారత సైన్యానికి ఇవ్వడం జరిగింది. సో ఇది 9 kg వెయిట్ ఉంటుంది. సో స్వదేశీ పరిజ్ఞానంతో చేయబడిన ఈ నాగాస్త్ర డ్రోన్. సో నెక్స్ట్ 57th టైగర్ రిజర్వ్ ఏంటి అంటే రతపాని అనమాట, మధ్యప్రదేశ్లో ఉంది. సో మన ఇండియాలో ఎక్కువ టైగర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్. ఓకేనా. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనమాట. సో NTCA వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి 57th టైగర్ రిజర్వ్ ఏంటి అంటే రతపాని. మరి 56th ఏంటి అంటే గురు ఘాసిదాస్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితి అనేది అనౌన్స్ చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు అంటే యూన్ సుక్ యోల్ అనమాట. సో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకారము. సో సరిహద్దుల్లో వెలుగులు అని చెప్పేసి ఇంకొకటి. అయితే సరిహద్దుల్లో వెలుగులు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాము. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. సో 4800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అసలు ఏంటి ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటే సరిహద్దు గ్రామాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇండియా ఉంటుంది కదా, ఇండియా వేరే దేశాలతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది కదా, ఆ బార్డర్ని షేర్ చేసుకునే ఆ బార్డర్లో ఏవైతే విలేజెస్ ఉంటాయో వాటికి మౌలిక వసతులు, పర్యాటకం, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన ఇవన్నీ తీసుకురావడమే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనమాట. అందులో భాగంగా ఇప్పుడు బార్డర్ షేర్ చేసుకునే రాష్ట్రాలు ఉంటాయి కదా. సో అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్తోని బార్డర్ని షేర్ చేసుకుంటుంది, చైనాతోని బార్డర్ని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఓకే ఇలా ఉంటాయి కదా. అరుణాచల్ ప్రదేశ్లోని 455 గ్రామాలు ఉంటాయన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో 75 గ్రామాలకు ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది వీటికి వర్తిస్తుంది. ఏ విలేజెస్ని డెవలప్ చేస్తున్నారని చెప్పేసి ఉత్తరాఖండ్లో 51 విలేజెస్, సిక్కింలో 46 విలేజెస్, లద్దాఖ్లో 35 విలేజెస్ అనమాట. ఇలా నెక్స్ట్ లోకాయుక్త సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిలేటెడ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నజీర్. నెక్స్ట్ రాజమన్ చందా చనిపోయారు, మృతి అని చెప్పేసి ఉంది. సో భారత దిగ్గజ స్క్వాష్ క్రీడాకారుడు అనమాట ఇతను, రాజమన్ చందా అనమాట. సో ఇండియన్. ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ కూడా చనిపోయారు. అతను ఎవరు అంటే నీల్ ఫ్రేజర్. నెక్స్ట్ భారత్లో అందుల క్రికెట్ ప్రపంచ కప్ అనమాట. సో ఈ 2025లో భారత్ హోస్ట్ చేయబోతుంది అనమాట. సో పురుషుల అందుల T20 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు అంటే పాకిస్తాన్. ఇందులో ఈ 2024లో ఇండియా పాల్గొనలేదు. ఏదైతే 2025లో జరుగుతుందో దానికి హోస్ట్ మాత్రం ఇండియా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ విదేశీ రుణాలు 2023 ప్రకారము $446.76 బిలియన్ అనమాట. 2022తో పోలిస్తే $31 బిలియన్ ఎక్కువ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు రుణ నివేదిక దీన్ని అనౌన్స్ చేసిందనమాట. సో రిలీజ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి రైల్వేల విద్యుదీకరణ అని చెప్పేసి ఉంది. 97% విద్యుదీకరణ పూర్తయిందంట. సో 1.9 crores ప్రణాళికలు. నెక్స్ట్ ఉమెన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అంటే 2037 ఉన్నారనమాట. ఇందులో లోకో పైలట్స్. టోటల్ ఉమెన్ ఎంప్లాయీస్ వచ్చేసి 99,809. పన్నుల ఆదాయం పెరిగింది. సో ఏప్రిల్ టు అక్టోబర్ 2024 9.7% అనమాట. సో కార్పొరేషన్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్. వీటి గురించి డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవేవి డైరెక్ట్ ట్యాక్స్, ఏవి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి ఎగ్జామ్కి వెళ్ళి చూసుకోండి ఒకసారి. సో ప్రపంచ కరెన్సీలో కింగ్ ఏంటి, ఫస్ట్ ఏది అంటే ఏ కరెన్సీ అంటే డాలర్, నెక్స్ట్ యూరో, థర్డ్ ప్లేస్లో బ్రిటన్ పౌండ్ అనమాట.
సో నానో బబుల్ టెక్నాలజీ, ఈ నానో బబుల్ టెక్నాలజీ December 3కి లాంచ్ చేశారు. ఎవరు అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారెస్ట్ కీర్తివర్ధన్ సింగ్. సో ఇదేంటి అంటే క్లీనింగ్ అండ్ ప్యూరిఫైయింగ్ వాటర్ ఫర్ ఎనిమల్స్ కోసం నానో బబుల్ టెక్నాలజీ దేనికి సంబంధించింది అంటే సో ఎనిమల్స్కి సంబంధించింది అనమాట. ఎనిమల్స్కి వాటర్ అంటే క్లీనింగ్ అండ్ ప్యూరిఫై వాటర్ అందించడం కోసం అనమాట. సో నేషనల్ జువాలజికల్ పార్క్ ఢిల్లీలో. ఓకేనా, ఇది నానో బబుల్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి, ఎనిమల్స్కి సంబంధించిన రిలేటెడ్ వాటర్ ప్యూరిఫైయింగ్. సో మహారాష్ట్ర 20వ సీఎంగా కొత్తగా సీఎం ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. మరి మహారాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్. సో మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారము ఎవరికి వచ్చిందంటే పద్మారెడ్డి. సో ఇతను నల్గొండకు సంబంధించిన కుంకుడు రైతు అనమాట. సో మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో జూనియర్ హాకీ ఆసియా కప్, ఈ జూనియర్ హాకీ ఆసియా కప్ ఎవరు విన్ అయ్యారు అంటే ఇండియా. అంటే పాకిస్తాన్ ఓడించి ఇండియా విన్ అయింది. ఇండియా వన్ 5th టైం అనమాట. మస్కట్లో జరిగింది ఈ మ్యాచ్. టాప్ 100 నగరాల్లో ప్యారిస్ ఫస్ట్, సెకండ్ మాడ్రిడ్, థర్డ్ టోక్యో. ఈ ప్యారిస్కి ఫస్ట్ ప్లేస్ రావడం 4th టైం అనమాట. సో ఆకర్షణీయమైన నగరం అని చెప్పేసి యూరో మానిటర్ ఇంటర్నేషనల్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఢిల్లీ 74th ప్లేస్లో ఉందన్నమాట. ఇండియాస్ ఫస్ట్ హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సెటప్ బై ఐఐటి మద్రాస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మోదీతో భూటాన్ రాజు భేటీ అని చెప్పేసి ఉంది. భూటాన్ రాజు ఎవరు అంటే జిగ్మె కేసర్ నంగ్యేల్ వాంగ్చుక్. 882 టన్నులకు భారత్ పసిడి నిల్వలు అని చెప్పేసి ఉంది. 2024 జనవరి నుంచి అక్టోబర్ వరకు 77 టన్నుల బంగారం కొనుగోలు చేశారనమాట ఇండియా. సో అస్సాం గవర్నమెంట్ బ్యాన్స్ ఏం బ్యాన్ చేసిందంటే బీఫ్ని బ్యాన్ చేసింది అనమాట. బీఫ్ని బ్యాన్ చేసింది. డైమండ్ బ్యాటరీ లైఫ్ టైము 11,000 years ఉంటుందన్నమాట. ఎవరు దీనిని డెవలప్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీ, బ్రిటన్ అనమాట. వైద్య పరికరాలు, రోదసీ మిషన్లకి యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ బ్యాటరీ యొక్క లైఫ్ టైం అనేది 11,000 years ఉంటుందన్నమాట. సో డైమండ్ బ్యాటరీ. సో శుక్రయాన్ 1కు కేంద్రం ఆమోదం అని చెప్పేసి ఉంది. ఇస్రో అనమాట 2029లో ఈ ప్రయోగాన్ని చేయనుంది. సో 1236 కోట్లతో కేంద్రం ఆమోదించిందనమాట. సో శుక్రయాన్ 1 అంటే శుక్రగ్రహం యొక్క అన్వేషణ కోసం అనమాట. LVM-3 రాకెట్ ద్వారా చేయనున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణము. సో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తారనమాట. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ నమీబియా అధ్యక్షురాలు ఎవరు అంటే నెటుంబో నంది డావా అనుంది. ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అనమాట ఈమె. నెక్స్ట్ నాసా చీఫ్ జేడ్ ఎవరు అంటే నాసా చీఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జేడ్ ఐజాక్ మన్ అనమాట. ఐజాక్ మన్ నియమించిన ట్రంప్ అని చెప్పేసి చూసుకోవచ్చు. వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21కి ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ డిక్లేర్స్ అనమాట. యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది వరల్డ్ మెడిటేషన్ డే అని చెప్పేసి. సో ఆఫీస్ స్థానంలో అంబీస్ అరికాల ముద్రలు. ఇప్పుడు ఆఫీస్ అంటే ఏంటిదంటే మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం కదా, పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు కదా, ఆఫీస్ అనే మిషన్ని యూస్ చేసేవాళ్ళు. ఇక్కడ నుండి అంబీస్ అనేది యూస్ చేస్తారంట. ఈ అంబీస్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇది అరికాల ముద్రలు, ఫేస్ స్కానింగ్ కూడా ఈ అంబీస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఆఫీస్ మాత్రం ఓన్లీ ఫింగర్ ప్రింట్స్కి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ది ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంబీస్ని అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్, తెలంగాణకు సంబంధించింది. బిఫోర్ ఆఫీస్ యూజ్ చేశారనమాట, చెప్పాను కదా. సో లద్దాఖ్లో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ హన్లే గ్రామం అనమాట. అయితే ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఈ క్వాంటమ్ అనే ఎర్త్ స్టేషన్ తీసుకొచ్చారు. హన్లే గ్రామం విత్తుల్లో ఉన్న ఏడారి ప్రాంతం అనమాట. సో అందుకే దీన్ని ఎర్త్ స్టేషన్గా దీన్ని సెలెక్ట్ చేశారనమాట క్వాంటమ్. సిఎండి మొట్టమొదటి ఇండియా అధ్యక్ష బాధ్యతలు ఎవరు ఇండియా తీసుకుందనమాట. సిఎండి అంటే కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అనమాట, డ్రగ్స్ రిలేటెడ్ 68th సెషన్. సో సిఎండి ఈజ్ ది ప్రిన్సిపల్ పాలసీ మేకింగ్ బాడీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఆన్ డ్రగ్స్ రిలేటెడ్ మ్యాటర్ అనమాట. సో నిరుద్యోగిత రేటు 3.2% ఉందన్నమాట ఇండియాలో. సో 2017లో 6 ఉండే, 2024లో 3.2 ఉందన్నమాట. సో ఇంత తగ్గింది అని చెప్పేసి ఉంది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము. నెక్స్ట్ లోక్ అదాలత్ సత్వర న్యాయం అని చెప్పేసి
ఇక్కడ ఉంది లోక్ అదాలత్తో పెండింగ్లో ఉన్న కేసులు, ఫ్రీ లిటిగేషన్ దశలో ఉన్న కేసులను పరిశీలించే వేదికలు అనమాట. లోక్ అదాలత్ అంటే ఎక్కువగా ఫ్రీ లిటిగేషన్ కేసులు ఎక్కువ పరీక్షించబడతాయి అనమాట ఈ లోక్ అదాలత్లో భాగంగా. రోదశలోకి విజయవంతంగా రాకెట్ ప్రయోగము ఇరాన్ పరీక్షించిందనమాట సియోర్గ్ రాకెట్ ద్వారా. అమెరికాలోని నాబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ అని చెప్పేసి ఉంది. సో నాబ్రాస్కా గవర్నర్ ఎవరు అంటే జిమ్ పైలన్ అనమాట. దీనిని ఈ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ ఏపీ నుంచి ఉర్జావీర్ అని చెప్పేసి ఉంది. కృష్ణా జిల్లా పూరంకి సహకారం ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. ఇది ఇందిరాగాంధీ శాంతి పురస్కారం మిచెల్ బచ్లెట్కి వచ్చిందన్నమాట. చిలీ మాజీ అధ్యక్షురాలు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024లో భాగంగా ఈ ఇయర్కి ఎవరికి వచ్చింది అంటే చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బచ్లెట్కి వచ్చింది. 2026 యూత్ ఒలింపిక్స్ హాకీ, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ తొలగించారనమాట. యూత్ ఒలింపిక్స్లో భాగంగా ఇవి తొలగించారు 2026లో. సో సెనగల్ దేశం డాకర్ నగరంలో జరగబోతుందన్నమాట యూత్ ఒలింపిక్స్. ఇది కూడా ఇంపార్టెంట్. దేశంలోకి $1,00,00,000 ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. విదేశీయులు మన దేశంలో పెట్టిన పెట్టుబడులు అని చెప్పేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గణాంకాల ప్రకారము ఈ $1,00,00,000 పెట్టారని చెప్పేసి ఉందన్నమాట. సో 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య $1,00,00,000 పీరియడ్ ఇంపార్టెంట్. 2000 నుంచి 2024 వరకు. సో ఎక్కువ ఏ దేశం నుంచి పెట్టుబడులు వస్తున్నాయంటే మారిషన్ ఫస్ట్ ప్లేస్, సింగపూర్ సెకండ్, థర్డ్ అమెరికా, ఫోర్త్ నెదర్లాండ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీలో భాగంగా. నెక్స్ట్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IIGF అనమాట. December 9th నుంచి 10th వరకు జరుగుతుంది. న్యూఢిల్లీలో జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా. ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. చపాటా మిర్చి ఇది ఇంపార్టెంట్. చపాటా మిర్చికి ఏప్రిల్లో GI ట్యాగ్ రాబోతుంది అంట. సో చపాటా మిర్చి అంటే ఉమ్మడి వరంగల్కి సంబంధించింది అనమాట. సో చపాటా ఇది టమాటా మిర్చి అని చెప్పేసి అంటారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. నాటో నుండి వైదొలుగుతాం అని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేశారు. నాటో గురించి వార్తలు వచ్చింది కాబట్టి నాటో గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ చూద్దాము. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే బెల్జియంలోని బ్రసెల్స్లో ఉందన్నమాట. కొత్తగా సభ్యత్వం స్వీడన్, ఇంగ్లాండ్ తీసుకున్నారన్నమాట ఇందులో నాటోలో. టోటల్ 32 కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఇంపార్టెంట్. ఇక ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి అని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఉందన్నమాట. సో ఇది ఏంటి అంటే ఆండ్రోమెడాలో. సో నక్షత్రాల పేలుడు కెమెరాల్లో బందీ చేశారనమాట. అక్కడ నక్షత్రాలు పేలిపోయాయన్నమాట. అది కెమెరాల్లో సో క్యాప్చర్ చేశారు. ఎవరు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరుకి సంబంధించిన ఇది. కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. సో ఎక్కడ అంటే ఏపీలో December 9th నుంచి 10th వరకు. ఎక్కడ అంటే విజయవాడ పోరంకిలోని మురళి రిసార్ట్స్లో. సో ఎవరెవరు అంటే సమగ్ర శిక్ష అభియాన శిక్షణ సంస్థ కలిసి చేస్తున్నారు. సో ఇది ఎవరెవరికి ఉంటుంది? కళా ఉత్సవ్ అంటే 9th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉంటుందన్నమాట. సో ఆజ్ఞార్పణ దినం పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా December 15th కదా. సో ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీ రిలేటెడ్. మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణ. సో పంచాయతీరాజ్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. అందులో భాగంగా మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో సో 2nd ప్లేస్కి వచ్చిందనమాట. ఏ జిల్లాకి అంటే పెద్దపల్లి జిల్లా, మంతని మండలం, చిల్లపల్లి గ్రామము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఇది రావడం జరిగింది. టీ ఫైబర్ సేవలు ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే శ్రీధర్ బాబు. ఇది తెలంగాణ రిలేటెడ్ అనమాట. ఎక్కడ అంటే ఎప్పుడు అంటే డిసెంబర్లో తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవాలి. హైదరాబాద్ ప్రజా విజయోత్సవంలో భాగంగా సో 1 year కంప్లీట్ అయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అందులో భాగంగా ఈ టీ ఫైబర్ని ప్రారంభించారు. టీ ఫైబర్ దేనికి సంబంధించింది? తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు. సో మీ సేవ మొబైల్ యాప్ ప్రారంభించారు అందులో భాగంగానే, అంటే ఈ టైంలోనే. నెక్స్ట్ పర్యావరణ హిత ఇంధనంగా మిథేన్ CO2 హానికరమైన మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే ప్రక్రియ ఇది ఎవరు చేశారు అంటే IIT గుహవాటి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. భూగోళానికి ఎడారీకరణ ముప్పు అని చెప్పేసి ఉంది. UNCCD నివేదిక UN కన్వెన్షన్ టు కంబాట్ డీసర్టిఫికేషన్ సదస్సులో భాగంగా సౌదీ అరేబియాలో జరిగింది. పొడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్న 77% ఎర్త్ అనేది పొడి వాతావరణాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి
చెప్పారు. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుషీల్ అనమాట. ఇది ఒక యుద్ధ నౌక, రష్యాలో తయారైంది. 3900 టన్నుల బరువు ఉంటుంది. 125 మీటర్స్ లెంత్ ఉంటుంది అనమాట. సౌర కుటుంబం వెలుపల ఘనీకృత నీరు, హిమం రూపంలో నీరు ఉందంట. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రకారం కనుగొన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. పెట్టుబడిదారుల గమ్యస్థానంగా భారత్, సంస్కరణ, పనితీరు, పరివర్తన అని చెప్పేసి ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగిందనమాట. సో December 9 నుంచి 11. సో ఇందులో భాగంగా ప్రధానమంత్రి స్పీచ్ ఇచ్చారు. సో పెట్టుబడిదారుల గమ్యస్థానంగా భారత్ నిలవబోతుంది, సంస్కరణ, పనితీరు, పరివర్తనలో భాగంగా అని చెప్పేసి స్పీచ్ ఇచ్చారు. భారత్ తొలి దేశీయ యాంటీబయాటిక్ ఏంటి అంటే నఫ్రిత్రోమైనిస్ అనమాట. సో నిమోనియా ఉంటుంది కదా, దీని యొక్క విరుగుడు అనమాట. అంటే నిమోనియా జనరల్గా చిన్నపిల్లలకు వస్తుంది కదా. సో ఈ నిమోనియా అనేది పెద్దవాళ్ళకు కూడా వస్తుంది కదా, దానికి సంబంధించిన యాంటీబయాటిక్కే ఈ నఫ్రిత్రోమైనిస్. ఎవరు డెవలప్ చేశారు అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అనమాట, BIRAC. సో బిఫోర్ అజిత్రోమైనిస్ అని చెప్పేసి ఉండేది, ఇప్పుడు నఫ్రిత్రోమైనిస్ అనే యాంటీబయాటిక్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం ఇండియాలో. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోనీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. విన్నర్స్ PV సింధు, లక్ష్య సేన్ విన్నర్ అయ్యారు. సో PV సింధు ఇది విన్ అవ్వడం 3rd టైం అనమాట. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ టోనీ అనమాట. 2017లో, 2022లో, ఇప్పుడు అంటే 2024 డిసెంబర్లో విన్ అయింది. శంషాబాద్ ఎయిర్ కార్గోకు గోల్డెన్ అవార్డు వచ్చింది. టైమ్ క్రిటికల్ లాజిస్టిక్ సొల్యూషన్ ప్రొవైడర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో భాగంగా ఈ సౌత్ ఈస్ట్ ఎయిర్ కార్లో కాన్వెక్ అండ్ అవార్డు వచ్చిందనమాట. సో చెన్నైలో ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. ఎయిర్ కార్గో CEO ప్రదీప్ ఫణికర్ తీసుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. నమో డ్రోన్ దీదీ పథకం కింద తెలంగాణకు 72 డ్రోన్లు అనమాట. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు 503 డ్రోన్లు. కేంద్ర గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ఉంటారు కదా, పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు అని చెప్పేసి ఇక్కడ ఉంది. అవిలాష్ రావత్కు శౌర్య పురస్కారం. భారత నౌక కెప్టెన్ ఎర్ర సముద్ర రెస్క్యూ మిషన్లో ధైర్య సాహసాలకు ఇచ్చారు. 2024 ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం మోస్ట్ ఇంపార్టెంట్. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియామకం. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే అనమాట, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సో నియమించారు. సుప్రీంకోర్టు ప్రజెంట్ ఎవరున్నారు, ఎంతమంది జడ్జీలు ఉన్నారంటే 33 అనమాట. జనాభా సంక్షోభంతో కనుమరుగు అని చెప్పేసి ఉంది. అంటే ఈ జనాభా అనేది అంతరించిపోతుంది అనమాట. సో అందులో భాగంగా ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే దక్షిణ కొరియా అనమాట. సో ప్రజెంట్ అక్కడ 5.2 కోట్ల మందే ఉన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి 1.4 కోట్లు తగ్గిపోతున్నట్లు. సో ఇక్కడ ఒక న్యూస్, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, దక్షిణ కొరియా. AI కళ్ళజోడు ఎవరు డెవలప్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్ యువకుడు అనమాట, మునీర్ ఖాన్. మోస్ట్ ఇంపార్టెంట్. బిఫోర్ స్మార్ట్ వాచెస్ బాటిల్స్ కూడా చేశాడు ఇతను. స్మార్ట్ భూసార పరీక్షకు సంబంధించింది ఇవన్నీ చేశాడు ఇతను. డెబిట్ కార్డులో SBI అగ్రస్థానము. డెబిట్ కార్డులో ఎవరున్నారు అంటే SBI ఉంది. క్రెడిట్ కార్డ్స్లో వచ్చేసి HDFC బ్యాంక్ ఉంది. స్ఫూర్తిదాయక 100 మంది మహిళలో 3 భారతీయులకు స్థానం వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ అరుణారాయ్, వినేష్ ఫోగట్, పూజా శర్మ అనమాట. సో BBC సంస్థ విడుదల చేసింది. 2047 నాటికి ఆత్మనిర్భర్ శక్తిగా భారత్. సో ద్రౌపది ముర్ము చెప్పారనమాట. సో పూరి నేవీ డే వేడుకల్లో భాగంగా ఒడిశాలో జరిగింది. ఒడిశా పూరి బ్లూ పార్క్ బీచ్లో జరిగిందనమాట. సో నేవీ డే ఎప్పుడు అంటే December 4. అందులో భాగంగా ఆత్మనిర్భర్ శక్తిగా భారత్ ఉంటుందని చెప్పేసి అన్నారు. సో థీమ్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ పవర్ థాట్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజిగ్నేషన్ అనమాట. సో ఇది చూసుకోవాలి. నేవీ డే సందర్భం. నేవీ డే ఇప్పుడు December 4. చీఫ్ ఆఫ్ ఇండియన్ నావీ ఎవరు అంటే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. క్లిప్ అండ్ బ్లూ ప్లేస్మెంట్ ఇది దేనికి సంబంధించింది అంటే రొమ్ము క్యాన్సర్ చికిత్స పేరు అనమాట. ఇది ఒక చికిత్సను డెవలప్ చేశారు. ఎవరు అంటే కేరళ వైద్యులు. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిందనమాట. 16కు చేరుకున్న సంఖ్య. సో ఇప్పటి వరకు 9 ఉన్నాయి. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో ఇప్పుడు 7 ఇంక్లూడ్ చేస్తున్నారు నవోదయ విద్యాలయాలు. దేశంలో తొలిసారిగా బదిరులకు టీవీ ఛానల్ నేమ్ వచ్చేసి ఛానల్ 31 అనమాట. అయితే నాకు బదిరులు అంటే అర్థం కాలేదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బదిరులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇది స్టార్ట్ చేశాడనమాట ఛానల్ 31. తొలి హైపర్ లూప్ నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ముంబై నుంచి పూణే మధ్య అనమాట.
దీని యొక్క లెంత్ 410 మీటర్స్ ఉంటుంది. సో టెస్ట్ ట్రాక్ సారీ ఈ ఫస్ట్ ఒక టెస్ట్ ట్రాక్ అనేది కంప్లీట్ చేశారనమాట. సో ట్రయల్ అంటారు కదా, సో ట్రయల్ చేశారు. ఎక్కడ అంటే చెన్నైలో ట్రయల్ చేశారు. ఈ ముంబై నుంచి పూణే వరకు ఈ తొలి హైపర్ లూప్ నిర్మించబోతున్నారనమాట. ఐఐటి మద్రాసు, మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటి మద్రాసు రైల్వే శాఖ కలిపి. హైపర్ లూప్ అంటే ఏంటంటే హై స్పీడ్ రవాణా వ్యవస్థ అనమాట. సో స్పీడ్ వచ్చి 700 kmph ఉంటుంది. ఆవిష్కార్ పేరుతో చేయబోతున్నారు. సో టూటర్ స్టార్టప్ వాళ్ళు కూడా. గుండెలో మినీ బ్రెయిన్ హృదయ స్పందన నియంత్రిస్తుంది. జనరల్గా ఈ గుండె మనకు నాడీ వ్యవస్థ అనేది మెదడుకుంటుంది కదా, అయితే గుండెకే సొంత నాడీ వ్యవస్థ ఉంటుంది అని చెప్పేసి కనుగొన్న వారు ఎవరు అంటే అమెరికా, స్వీడన్ పరిశోధకులు. నెక్స్ట్ డిఎస్ చౌహాన్కు కేంద్ర పురస్కారం. పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి అనమాట, కమిషనరు. సో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ నుండి ప్రశంసా పురస్కారం ఇతనికి రావడం జరిగింది. సో ఎందుకు అంటే ఆహార ధాన్యాల రవాణాలో ప్రజా పంపిణీ వ్యవస్థలో కృషి చేశారు. ప్రపంచ సంపన్న బిచ్చగాడు ఎవరు అంటే భరత్ జైన్, బిచ్చగాడు. ఓకేనా. సో ఎకనామిక్ టైమ్స్ నివేదిక. నెక్స్ట్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం మిచెల్ బచ్లెట్, ఇంతకుముందు చెప్పాను కదా, చిలీ మాజీ అధ్యక్షురాలకు వచ్చింది. సో ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు ఐరాస అత్యున్నత పర్యావరణ పురస్కారం అనమాట. ఇది ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసింది. పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి కృషి చేసినందుకు సో ఎవరికి వచ్చింది అంటే మాధవ్ గాడ్గిల్కి వచ్చింది. సో రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి ఉంది. సో జగదీప్ ధంకర్పై అవిశ్వాస తీర్మానం చేశారు ఇండియాలో ఫస్ట్ టైం అనమాట, ఒక ఉపరాష్ట్రపతి పైన. సో 5వ భాగం 67th ఆర్టికల్ దీని గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ చూడండి. నెక్స్ట్ పర్యావరణ హితకరమైన ప్లాస్టిక్ జపాన్ పరిశోధకులు ఆవిష్కరించారనమాట. సో ఒక ప్లాస్టిక్ అనమాట, పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ తయారు చేశారు. అదేంటి అంటే సముద్రపు నీటిలో కలిసి కొద్ది గంటలోనే కరిగిపోతుంది అనమాట. ప్లాస్టిక్ జనరల్గా కరిగిపోదు కదా, కరిగిపోయే ప్లాస్టిక్ రెడీ చేశారు. ఎవరు అంటే జపాన్ పరిశోధకులని గుర్తుపెట్టుకోండి. ఇక ఐఎన్ఎస్ తుషీల్ అత్యాధునిక యుద్ధ నౌక అనమాట. లెంత్ 125 మీటర్స్ ఉంటుంది, వెయిట్ 3900 ఉంటుంది అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, రష్యా ఉక్రెయిన్ తయారు చేశారు తుషీల్. సో డేట్ వచ్చేసి December 9, 2024లో మాస్కో రాజ్పథ్ సింగ్ ఈ జల ప్రవేశం చేయించారు అని చెప్పేసి ఉంది. ఓకేనా. రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్. తుషీల్ అనగా ఏంటంటే రక్షణ కవచం అని మీనింగ్. ఐఐఎస్సి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఐఐటి ఢిల్లీకి 171th ప్లేస్ వచ్చిందనమాట. 78 భారత విశ్వవిద్యాలయాలకు స్థానం వచ్చింది. పర్యావరణ విద్యలో టాప్ 50లో ఐఐఎస్సి బెంగళూరు అనేది ఉంది. పర్యావరణ ప్రభావం అంశంలో ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. ఐసిఏఏ పరిశోధనా కేంద్రము ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో పరిశోధన కేంద్రము ఈ హైదరాబాద్లో స్థాపించబోతున్నారనమాట. సో దీని యొక్క డీన్ ఎవరు? ఐసిఏఏ డీన్ ఎవరు అంటే నుపుర్ పవన్ బాంగ్ అనమాట. ప్రెసిడెంట్ వచ్చేసి రంజిత్ కుమార్. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఎన్నవ గవర్నరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 26వ గవర్నర్ ఇక్కడే ఉంది కదా. ఓకే. December 9, 2024 నుండి ఇతను బాధ్యతలు స్వీకరించారు. 3 years వరకు ఉంటారు. మరి బిఫోర్ ఇతను ఏం చేశాడు అంటే ఆర్థిక శాఖలో కార్యదర్శిగా వర్క్ చేశారు. మరి 25వ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. 2 times ఉన్నాడనమాట. టొరంటో వర్సిటీ. సో ఈటీహెచ్ ఇదేంటి? ఓకే. పర్యావరణ విద్యలో టాప్ 50లో ఐఐసి బెంగళూరు ఉంది, దీనికి సంబంధించింది ఇది. ఓకే. నెక్స్ట్ తెలంగాణ తల్లి ఆవిష్కరణ December 9కి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు కదా సచివాలయంలో. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను రాసి నోట్స్ ఇంక్లూడ్ చేస్తాను నోట్స్లో. నెక్స్ట్ షార్ మొదటి డైరెక్టర్ మృతి అని చెప్పేసి ఉంది. షార్ అంటే ఏంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. దాని యొక్క ఫస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే వైజే రావు అనమాట. ఫస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనమాట. 1972లో 1917 వరకు సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ వైజే రావు. సో ఘనాదేశ నూతన అధ్యక్షుడు ఎవరు అంటే జాన్ డ్రమానీ మహామా. అండర్ 19 ఆసియా కప్ యూఏఈ ఆధ్వర్యంలో అంటే హోస్ట్ ఎవరు అంటే యూఏఈ, విన్నర్ ఎవరు అంటే బంగ్లాదేశ్, రన్నర్ ఇండియా. ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ అనేది 2027లో జరగబోతుంది. 21వ ఆంధ్రప్రదేశ్ హోస్ట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీ రిలేటెడ్. 30 దేశాలు పాల్గొనబోతున్నాయి. వర్డ్ ఆఫ్ ది ఇయర్. ఈ వర్డ్ ఆఫ్ ది ఇయర్ మెరియన్ వెబ్స్టర్ అనౌన్స్ చేసిందనమాట. ఇంతకుముందుకేమో ఆక్స్ఫర్డ్ వర్డ్ వచ్చేసి బ్రెయిన్ రాట్ సంథింగ్ ఉంది కదా, ఇదేమో సో పోలరైజేషన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ నిర్దేశక్ Feb 18 విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ నుండి జాతికి అంకితం చేశారు. హైడ్రోగ్రాఫిక్ సముద్ర అధ్యయనం కోసం February 18 చేయబోతున్నారు. ఓకేనా. సారీ. కొత్త చేప జాతి ఏంటి అంటే న్యూ డామ్షెల్ ఫిష్ అనమాట. మాల్దీవ్లో కనుగొన్నారు. దానిని ఏమంటారు? దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి క్రోమిస్ అబాదా.
సో సిరియాలో తాత్కాలిక ప్రభుత్వం అనేది అనౌన్స్ చేశారు. ప్రధాని ఎవరు అంటే మొహమ్మద్ అల్ బషీర్. సో బీమా సఖి యోజన ప్రధాని లాంచ్ చేశారు. ఉమెన్కి రిలేటెడ్ అనమాట. 18 to 70 years ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళకి 3 years ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎల్ఐసి రిలేటెడ్ అనమాట. ఎల్ఐసి ఉంటుంది కదా, బీమాకి సంబంధించి ఆపర్చునిటీ టు బికమ్ ఎల్ఐసి ఏజెంట్ అవ్వడానికి ఈ బీమా సఖి యోజన. సో నేమ్లోనే ఉంది, పాత్ టు క్వాలిఫైయింగ్ ఫర్ డెవలప్మెంట్. సో ఆఫీసర్ రోల్స్ ఇన్ ఎల్ఐసి ఓన్లీ మహిళలకు సంబంధించింది. ఎస్ఎం కృష్ణ కనుమూత. ఈ ఎస్ఎం కృష్ణ ఎవరు అంటే మాజీ కర్ణాటక సీఎం అనమాట. పద్మవిభూషణ్ వచ్చింది ఇతనికి. మోస్ట్ ఇంపార్టెంట్. 4 పంచాయతీలకు జాతీయ అవార్డు. ఇంతకుముందుకు పంచాయతీ అవార్డ్స్ అని చెప్పేసి తెలంగాణ రిలేటెడ్ చూసాం కదా, ఇప్పుడు ఏపీ రిలేటెడ్ చూద్దాము. చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం గర్భిణుల ప్రసవానికి వైద్య సేవలు అందించిన దానికి దీనికి వచ్చింది. అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడికి 100% తాగునీరు కుళాయి సౌకర్యం వల్ల దీనికి వచ్చింది. నెక్స్ట్ అనకాపల్లిలోని తగరంపూడి ఇళ్ల వ్యర్థాల నుండి ఎరువు తయారు చేయడం వల్ల వచ్చిందనమాట. కృష్ణా జిల్లా ముప్పాల దీనికి పంచాయతీకి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కళాకారులకు పింఛన్లు ఇస్తూ దీనికి వచ్చిందనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తాయి ఏపీ రిలేటెడ్ కాబట్టి. గూగుల్ ఆంధ్రప్రదేశ్ ఒప్పందం. ఈ గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నాయి అనమాట. ఏఐ అమలులో రాష్ట్రానికి సహకారం అని చెప్పేసి. ఈ ఏఐలో భాగంగా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గూగుల్ అని గుర్తుపెట్టుకోండి. సౌదీలో 2034 ఫిఫా ప్రపంచ కప్ జరగబోతుంది అనమాట. ఫిఫా దేనికి సంబంధించింది? ఫుట్బాల్కి సంబంధించింది. సో సౌదీలో హోస్ట్ ఎవరు? సౌదీ అరేబియా. ఎప్పుడు 2034 జరుగుతుంది. 2030లో 6 కంట్రీస్ అధ్యక్షత వహించాయన్నమాట, 6 కంట్రీలు కలిపి. మరి ప్రజెంట్ ఉన్న ఫిఫా అధ్యక్షుడు ఎవరు అంటే గియానీ ఇన్ఫాంటినో అన్నమాట. ఓకేనా. వరల్డ్ చెస్ టైటిల్ 18వ వరల్డ్ చెస్ టైటిల్ దొమ్మరాజు గుకేష్కి వచ్చిందనమాట. తమిళనాడుకు చెందిన పర్సన్. సో రికార్డు ఏంటి అంటే పిన్న వయస్కుడిగా తక్కువ ఏజ్లో ఈ రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. బిఫోర్ కాస్పరోస్ ఉండేవాడు అనమాట. సో దీని యొక్క హోస్ట్ ఎవరు అంటే సింగపూర్లో జరిగింది. 2వ భారతీయుడు, ఫస్ట్ ఆనంద్ అనమాట. ఇండియాలో చూసుకున్నట్లయితే 2nd పర్సన్ అని చెప్పేసి ఈ వరల్డ్ చెస్ టైటిల్ చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇందులో భాగంగా ఎవరు లాస్ అయ్యారు, ఎవరి చేతిలో గెలిచాడు అంటే లీరెన్ అనమాట. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో జనవరి 23 నుంచి 27 వరకు లడఖ్లో, లేహ్లో జరుగుతుంది అనమాట. హోస్ట్ ఎవరు అంటే లడఖ్. కేంద్రం హెచ్ఏఎల్తో భారీ ఒప్పందం అని చెప్పేసి ఉంది. హెచ్ఏఎల్ అంటే ఏంటి అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది కేంద్ర రక్షణ శాఖ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏంటి అంటే వాయుసేనకు 12 సుకోయిల కోసము 13,500 కోట్లు ఖర్చు పెట్టి చేయడానికి ఒక ఒప్పందం అనమాట. ఓకేనా. నెక్స్ట్ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ డొనాల్డ్ ట్రంప్ అనమాట. సో 2nd టైం ఇతనికి వచ్చింది. ఫస్ట్ 2016లో వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఉద్యాన విశ్వవిద్యాలయం సిడాక్ల మధ్య ఒప్పందం. ఉద్యాన విశ్వవిద్యాలయం సిడాక్ల మధ్య ఒప్పందం. సిడాక్ అంటే ఏంటిదంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనమాట. సో తెలంగాణ రిలేటెడ్ ఉద్యాన పంటల అభివృద్ధి పరిశోధన శిక్షణలో సహకారము. నేపాల్ సైన్యాధిపతికి మన సైన్యంలో గౌరవ హోదా అని చెప్పేసి ఉంది. అయితే ఈ నేపాల్ సైన్యాధిపతి ఉన్నారు కదా, ఎవరు అంటే అశోక్ రాజ్ సిగ్దేల్. ఇతనికి భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదా అనేది ఇచ్చారు. అలాగే నేపాల్లో ఇండియా సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదికి ఇచ్చారన్నమాట. సో అంటే నేపాల్ వాళ్ళు మనకి ఇచ్చారు, మనం నేపాల్ వాళ్ళకి ఇచ్చాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ టాప్ 100 ప్రపంచ అత్యుత్తమ వంటకాలు హైదరాబాద్ బిర్యానీ అనమాట. ఇండియాలో 4 ఉన్నాయి అలాగా. అయితే మిగతా 3 చూసుకున్నట్లయితే ముర్గు మఖానీ 29th ప్లేస్, హైదరాబాద్ బిర్యానీ 31 ప్లేస్, చికెన్ 65, కీమా వచ్చేసి 100th ప్లేస్, చికెన్ 65 వచ్చేసి 97th ప్లేస్. హైదరాబాద్ బిర్యానీ ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ అండ్ ట్రావెల్ సంస్థ బెస్ట్ వరల్డ్ ఫుడ్ అండ్ ట్రావెల్ సంస్థ రిలీజ్ చేశారనమాట. ఇది బెస్ట్ వరల్డ్ ఫుడ్ సిటీ ఏది ఇండియాలో అంటే ముంబై. అత్యుత్తమ ఫుడ్ రీజియన్లు ఎక్కడున్నాయంటే పంజాబ్లో ఉన్నాయి. 7th ప్లేస్ అనమాట దీనికి. ముంబైకి 5th ప్లేస్ వచ్చింది. ఇందులో అంటే ఈ కేటగిరీలో మన దేశంలో ఏది చోటు తగ్గించుకుంది అది ఎన్నో ప్లేస్లో ఉంది. టేస్ట్ అట్లాస్ ఫుడ్ అవార్డ్స్కు ఎంపికైంది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ ఇండియన్ ఫుడ్ అమృత్సర్ కుల్చాకు వచ్చింది, అంటే 12th ప్లేస్లో ఉందన్నమాట గ్లోబల్ ఇండియన్ ఫుడ్లో భాగంగా. సో భారత అణువిద్యుత్ సామర్థ్యం 8,081 మెగావాట్లు అనమాట ఉండేది. అంటే ఇప్పుడు ఇంత ఉంది. 2014లో 4,780 మెగావాట్లు మాత్రమే ఉండేదన్నమాట. సో ఈ 2031 నుంచి 32 నాటికి 22,480 మెగావాట్లు చేరుకోవాలని చెప్పేసి అంచనా వేసిందనమాట. ఓకేనా.
తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, December 11th. నెక్స్ట్ ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్టు 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు 11 సైబర్ దాడులు ఒక సెకండ్కి 11 సైబర్ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందనమాట. ఎవరు విడుదల చేశారు అంటే డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ సెక్రెట్ సంస్థ. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-2030 సిద్ధం చేశారనమాట ఒక ప్లాన్. 15,000 కోట్ల పెట్టుబడి చేస్తున్నారనమాట. నెక్స్ట్ 5 yearsలో ఇది డెవలప్ చేస్తారు. ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే కాళేశ్వరం, రామప్ప, అలాగే 8 STLపై ఫోకస్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులు ఎవరు ఉంటారు అంటే సీఎం రేవంత్ రెడ్డి, అంటే సీఎం ఉంటారు. ఓకేనా. ఇది కమ్మింగ్ సూన్ తెలంగాణ రిలేటెడ్. జాకిర్ హుస్సేన్ మృతి అని చెప్పేసి ఇంపార్టెంట్. ఇది జాకిర్ హుస్సేన్ గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అమెరికాలో చనిపోయారనమాట. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు. ఇతను ఎవరు అని చెప్పేసి అడుగుతారు. తబలా విద్వాంసుడు. ఇతను పూర్తి పేరు చూసుకున్నట్లయితే ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ హల్లారకా ఖురేషీ అనమాట. December 16th చనిపోయారు. ఇతనికి 4 గ్రామీ అవార్డులు వచ్చాయి, పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ కూడా వచ్చిందనమాట 2023లో. మోస్ట్ ఇంపార్టెంట్ జాకిర్ హుస్సేన్ గురించి చూడండి. తనకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, అతను ఎవరు, ఏ దేశం అని చెప్పేసి చూడండి. నెక్స్ట్ నండూరి సుమిత్ర మృతి. నండూరి సుమిత్ర ఎవరు అంటే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అనమాట. సో CITU వ్యవస్థాపకుడు ఎవరు అంటే ప్రసాద్ రావు యొక్క సహచరి అనమాట. నెక్స్ట్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ACF ఎవరు అంటే ఏపురి ముల్సూరు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలు. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిసారి వస్తుంది కదా, నిర్మలా సీతారామన్కి 6th time వచ్చింది, 28th ప్లేస్లో ఉందన్నమాట. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో 28th ప్లేస్లో నిర్మలా సీతారామన్ ఉంది. మరి ఇండియా నుంచి ఇంకెవరున్నారు అంటే రోష్ని నాడర్, మాల్హోత్రా, సో 81th ప్లేస్. కిరణ్ మజుందార్ షా. ఈ కిరణ్ మజుందార్ షా ఎవరు అంటే బయోకాన్ వ్యవస్థాపకురాలు. రోష్ని నాడర్, మాల్హోత్రా ఎవరో చెప్తే నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇక్కడ నోట్స్లో యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ TG పోలీసులకు జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అనేది రావడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో. ఓకేనా. సో ఏ రాష్ట్రం అని చెప్పేసి అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్స్. విజయ్ దివాస్ December 16th. ఈ విజయ్ దివాస్ December 16th జరుపుకుంటాం కదా. ఎందుకు అంటే పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా విజయ్ దివాస్ జరుపుకుంటాం December 16th అని గుర్తుపెట్టుకోండి. తులసి గౌడ మృతి. ఈ తులసి గౌడ ఎవరు అంటే కర్ణాటక వృక్షమాత అంటారనమాట. సో పద్మశ్రీ పురస్కార గ్రహీత 2021లో December 16th చనిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్ తులసి గౌడ, కర్ణాటక వృక్షమాత అని గుర్తుపెట్టుకోండి. జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ జరిగింది. ఇండియా విన్ అయిందనమాట, మస్కట్లో జరిగింది. సో రన్నర్ చైనా. మిస్ ఇండియా USA 2024 క్యాట్లిన్ సాండ్రా నీల్ అనమాట, చెన్నైకి సంబంధించిన పర్సన్. సో న్యూ జెర్నీ అమెరికాలో జరిగిందనమాట. SBI MDగా రామమోహన్ రావు అమర. ఓకేనా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది, సో ఏపీ రిలేటెడ్ కాబట్టి. సో ఏపీ పర్సన్ రామమోహన్ రావు, చీరాలకు సంబంధించిన పర్సన్ అనమాట. 3 years వరకు SBI MDగా ఉంటాడు. సో బిఫోర్ ఎవరున్నారు అంటే శ్రీ శ్రీనివాసులు చెట్టి ఉన్నారనమాట, సో బ్యాంక్ చైర్మన్గా. ఓకేనా. డోక్లాంలో చైనా గ్రామాలు. సో భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్ వివాదం ఉంటుంది కదా. సో భూటాన్కి చెందిన భూభాగంలో చైనా 22 గ్రామాలు నిర్మించింది అని చెప్పేసి ఉంది. సో ఎక్కడైతే భూటాన్ అనే ప్లేస్ ఉందో ఆ భూటాన్లో ఈ చైనా ఏం చేసిందంటే 22 గ్రామాలు నిర్మించిందనమాట. 8 గ్రామాలు డోక్లాంలోనే ఉన్నాయి. సో అసలు ఏంటి డోక్లాం ఎక్కడ ఉంది అంటే, ఇక్కడ జనరల్గా మనకి ఈశాన్య ప్రాంతాలతోని ఇండియా స్టేట్స్ కలిసే ప్లేస్ ఏంటంటే సిలిగిరి కారిడార్ అంటారు కదా, చికెన్ నెక్ అంటారు. సో ఈ గ్రామాలు నిర్మించడం వల్ల భారత్కి ప్రమాదం ఉంది అనమాట. సో ఈ సిలిగిరి కారిడార్ని అంటే సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట చైనాకి. సో ఇదొక న్యూస్లోకి వచ్చింది. డోక్లాం ఈ చికెన్ నెక్ గురించి చూడండి. ఓకేనా. బెస్ట్ ప్లేయర్లుగా సో వినిసియన్ బోస్మాతి. సో ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్. సో మెన్ కేటగిరీలో వచ్చేసి సో ఎవరు అంటే వినియస్ అనమాట. ఉమెన్ వచ్చేసి ఐతనా బోన్మాతి అనమాట. ఈ వినియస్ వచ్చేసి మాడ్రిడ్ దేశం, ఐతనా బోన్మాతి వచ్చేసి స్పెయిన్ దేశం. ఖోఖో ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్. January 13th నుంచి 19th వరకు ఢిల్లీలో జరగబోతుంది. దీని గురించి నేను January కరెంట్ అఫైర్స్లో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. నెక్స్ట్ స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తలు ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారో చూద్దాము. ఫస్ట్ ఇండియాలో సో IDFC ఫస్ట్ ప్రైవేట్ హూర్ ఇన్ ఇండియా జాబితా వెల్లడించింది. అందులో భాగంగా రాధాకిషన్ డమాలి డీమార్ట్కి సంబంధించిన పర్సన్.
దీపేందర్ గోయల్ జొమాటో CEO, శ్రీహర్ష వెజంటి స్విగ్గీ అనమాట. ఫస్ట్ డిమార్ట్ రాధాకిషన్ డమాలి గుర్తుపెట్టుకోండి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏపీ రిలేటెడ్ పర్సన్కి వచ్చింది, పెనుగొండ లక్ష్మీనారాయణ. సో దీపిక అనే నవల్ని రచించాడనమాట. 2025 మార్చి 5న ఈ పురస్కారాన్ని అందజేస్తారు. టోటల్ ఇతను కాకుండా టోటల్ 21 మెంబర్స్కి వచ్చిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏపీ రిలేటెడ్, పెనుగొండ లక్ష్మీనారాయణ. యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ కిసాన్ కవచ్, ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే బ్రిక్ ఇన్స్టెమ్, సిపిఓ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో చేశారు. సో ఎవరు ఆవిష్కరించారంటే న్యూఢిల్లీలో సో మంత్రి జితేంద్ర సింగ్ ఆవిష్కరించారనమాట. అసలు ఈ యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ కిసాన్ కవచ్ అంటే ఏంటంటే రైతుల కోసం అనమాట. వాళ్ళు ఎప్పుడైతే పురుగుల మందు చల్లుతారు కదా, అప్పుడు వాళ్ళకి ఏం కాకుండా ఉండడానికి ఇవి రక్షణ కవచాలు అనమాట. సో కిసాన్ కవచ్ యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ అనమాట, కిసాన్ కవచ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా 1 లైన్ క్వశ్చన్స్ వస్తాయి. ISAలో చేరిన మోల్డోవా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం. సో COP21 సదస్సు 2015లో భాగంగా అంతర్జాతీయ సౌర కూటమి ప్రారంభించారనమాట ఇండియా, ఫ్రాన్స్ కలిసి. అయితే ఉష్ణమండల దేశాలని అధిక సౌరశక్తిని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 120 దేశాలు సంతకాలు చేశాయి, 104 దేశాలు ఆమోదం పొందాయి. ఇప్పుడు 104వ దేశం ఏంటి అంటే ఆర్కేనియా అనమాట. సో ఇందులో సంతకాలు చేసింది ఏంటి అంటే మోల్డోవా అనమాట, రీసెంట్గా వచ్చిన అప్డేట్ కాబట్టి చూడాలి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ 7వ ఎడిషన్ 2024 నవంబర్ 3 నుంచి 6కి ఢిల్లీలో కూడా జరిగిందనమాట. ఇది కూడా చూడాలి, సోలార్ అలియన్స్. సో ప్రొఫెసర్ గట్టుకు ప్రతిష్టాత్మక అవార్డు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ అనమాట ఇతను. సో ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, ఇండియన్ సోషలాజికల్ సొసైటీ అందించే అవార్డు అనమాట. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫాసువా బైరు, అధ్యక్షుడు ఇమాన్యుయల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. వేగంగా భారత్ మయన్మార్ సరిహద్దు కంచె పనులు అని చెప్పేసి ఇక్కడ. అయితే ఏంటి అంటే భారత్ మయన్మార్ సరిహద్దు కంచె పనులు స్టార్ట్ చేసింది కదా. మణిపూర్లోని టెగ్నపాల్ జిల్లా మోరే పట్టణానికి సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO స్టే చేస్తుంది అనమాట. మయన్మార్తో సరిహద్దు 1643 కిలోమీటర్స్ ఉంది కదా. సో ఓన్లీ మణిపూర్తో 398 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మయన్మార్తో సరిహద్దు ఉన్న దేశాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అనమాట. ఇందులో భాగంగా మణిపూర్లో 398 కిలోమీటర్స్ ఉంది. మణిపూర్ ఇందులో భాగంగా ఈ బార్డర్స్ని కంచె వేస్తున్నారు. అందులో భాగంగా ఇది న్యూస్లోకి వచ్చింది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యునెస్కో హెరిటేజ్ కన్వర్జేషన్ 2024 అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, అవార్డ్ ఆఫ్ మెరిట్ ఇండియాలో 2 అనమాట. ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇండియాలో అంటే 2 ప్లేసెస్కి వచ్చిందనమాట. అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, అవార్డ్ ఆఫ్ మెరిట్లో భాగంగా యునెస్కో హెరిటేజ్ కన్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అవేంటి అంటే అబస్సా హైలేశ్వర టెంపుల్ తమిళనాడులో ఉంది, తాంజావూర్లో. సర్ బెనర్జీ పార్సీ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ సంస్థలకు ఇస్తారు, ఇన్స్టిట్యూషన్ మహారాష్ట్ర, ముంబై అనమాట. 2 గుర్తుపెట్టుకోండి. సో యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. సో బేసిక్ డీటెయిల్స్ కూడా చూడాలి. తమిళనాడు, మహారాష్ట్ర ఈ 2 ప్లేస్ను గుర్తుపెట్టుకోండి. యునెస్కో హెరిటేజ్ కన్జర్వేషన్, అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, అవార్డ్ ఆఫ్ మెరిట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జార్జియా నూతన అధ్యక్షుడు ఎవరు అంటే మిఖైల్ కవెలాష్విలి అనమాట. డ్రీమ్ పార్టీకి సంబంధించిన పర్సన్, మాజీ ఫుట్బాల్ ఆటగాడు అనమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నియామకాలు ఇవన్నీ ఒకే దగ్గర రాసి మీకు ఒక వీడియో కూడా చేస్తాను. దేశంలో తొలి డయాబెటీస్ బయో బ్యాంక్ అనమాట చెన్నైలో స్టార్ట్ చేస్తున్నారు. ICMR భారతీయ వైద్య పరిశోధన మండలి, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అంటే ఇది తెలుగులో, ఇది ఇంగ్లీష్లో. దీని యొక్క అబ్రియేషను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో బయోస్పెసిమెన్ల సేకరణ, ప్రాసెస్ చేయడం, భద్రపరచడం, పంపిణీ చేయడము, ఇది సో డయాబెటీస్ బయోబ్యాంక్ యొక్క పని. వరల్డ్స్ టాప్ ఫుడ్ సిటీస్ ర్యాంకింగ్స్ సో టేస్ట్ అట్లాస్ విడుదల చేసిందనమాట. సో ఇందులో భాగంగా 5th ప్లేస్ ముంబైలోని ఇండియా వడాపావుకి 5th ప్లేస్ వచ్చింది. ఓకేనా. పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి అని చెప్పేసి ఉంది. పెరూలోని చిలీ తీరం అటకామా ట్రెంచ్లో. సో యాంఫిఫాడ్ వర్గం అనమాట. సో డుల్ఫివెల్లా కమాంచక అంటే చీకటి అని అర్థం దీని యొక్క పేరు. సో నెక్స్ట్ వచ్చేసి విరాసాత్ సదస్సు సెలబ్రేటింగ్ హ్యాండ్ ఓవెన్ శారీస్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 15 నుంచి 25 వరకు జరిగింది, ఢిల్లీలో జరిగింది. ముస్తాక్ అలీ టోర్నీ, సయ్యద్ ముక్తాక్ అలీ T20 టోర్నీ ముంబై గెలిచింది, మధ్యప్రదేశ్ రన్నర్, క్రికెట్ రిలేటెడ్. స్లినెక్స్ విన్యాసాలు
విన్యాసాలు కూడా ఇంపార్టెంట్, అన్నీ ఒకేసారి విన్యాసాలు కూడా ఒక వీడియో చేస్తాను. స్లినెక్స్ శ్రీలంక పేరులోనే ఉంది, శ్రీలంక ఇండియా నావెల్ ఎక్సర్సైజెస్ అనమాట. శ్రీలంక ఇండియా, సో ఇండియా ఓస్ట్ అనమాట. December 17 నుంచి December 20 వరకు జరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు పర్యటన, సో ఇండియాకు వచ్చారనమాట. ఎవరు అతను అంటే అసురకుమార దినానాయరే. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభం కానాయని చెప్పేసి ఇందులో భాగంగా అనౌన్స్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు కొత్తగా వచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. వార్షిక పరిశ్రమల సర్వే ASI టోటల్ ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయంటే 2,53,334 ఫ్యాక్టరీస్ ఉన్నాయంట. 2021లో 2022 వచ్చేసి 2,50,454 ఉన్నాయన్నమాట. ఇది సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటి అంటే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్లో ఉంది, తెలంగాణ 7th ప్లేస్లో ఉంది. ఓకేనా. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్. నెక్స్ట్ సిషాబ్ చైర్మన్గా ఆచార్య ఉమా మహేశ్వర్ రావు. సో సిషాబ్ అంటే ఏంటి అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. ఆచార్యకరణం ఉమామహేశ్వర్ రావు అనమాట. నల్గొండ జిల్లాకు సంబంధించిన పర్సన్కి ఈ సిషాబ్ చైర్మన్గా ఇతను నియమించడం జరిగింది. నెక్స్ట్ వాటర్ రీసోర్సెస్ ఆఫ్ ఇండియా, అసెస్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024 ప్రకారం సెంట్రల్ వాటర్ కమిషన్ విడుదల చేసిందనమాట. టాప్ 3 బేసిన్స్ ఏవి అంటే బ్రహ్మపుత్ర బేసిన్, గంగా బేసిన్, గోదావరి బేసిన్. ఇది టాప్. లీస్ట్ వచ్చేసి సబర్మతి బేసిన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. పెన్నార్ బేసిన్, మహీ బేసిన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం దివ్యాంగులు December 12 నాటికి ఎంతమంది ఉన్నారు అంటే 1,15,32,504 మంది అనమాట. కేంద్ర సామూహిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు దివ్యాంగులు అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. సో తెలంగాణ 7th ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్లో ఉంది. దివ్యాంగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు చూసుకున్నట్లయితే. ఇరాన్లో హిజాబ్ చట్టం రద్దు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించని మహిళలకు శిక్షించడానికి హిజాబ్ చట్టం అనేది తీసుకొచ్చారు కదా, అది ఇరాన్లో రద్దు చేశారు. రాజస్థాన్లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రాన్ని తీసుకొస్తున్నారన్నమాట కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వెల్లడి. ఏపీ రాష్ట్రంలో డైకిన్ పెట్టుబడులు 1000 కోట్లు పెడుతున్నారు అంట. శ్రీ సిటీలో 75 ఎకరాల్లో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారనమాట. సో డైకిన్ సంస్థ జపాన్ అనమాట. ఇది జపాన్కి రిలేటెడ్ సంస్థ అనమాట. సో ఈ ఏసీల తయారీ యూనిట్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఇంపార్టెంట్. ఇటలీ గ్రాంట్స్ సిటిజన్షిప్ టు అర్జెంటీనాస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఉంది. సో ఇటలీ ఏం చేసిందంటే సిటిజన్షిప్ అర్జెంటీనాస్ ప్రెసిడెంట్. వరల్డ్ బ్యాంకింగ్ ఫైనల్ ఎట్ ఇండియా, ఇదొకటి చూడండి. వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ ఇండియాలో జరగబోతుందంటే 2025 నవంబర్లో జరుగుతుంది. అంటే ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఇండియా చాలా క్రీడలకు హోస్ట్ చేయబోతుంది. అది కూడా ఒక వీడియోలో చేస్తాను కంప్లీట్గా. ఈడెన్ గార్డెన్స్లో జులన్ పేరు. ఈడెన్ గార్డెన్స్లోనే ఒక స్టాండ్కి పేసర్ జులన్ గోస్వామి పేరు పెట్టారనమాట. ఈ ఈడెన్ గార్డెన్స్ ఎక్కడ ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐఐటి మద్రాస్ బికమ్స్ ఫస్ట్ ఐఐటి టు ఇంట్రడ్యూస్ కల్చరల్ ఎక్సలెన్స్ కోటా ఇన్ యూజీ అడ్మిషన్స్ అనమాట. ఐఐటి మద్రాస్ వార్తలోకి వచ్చింది. ఏంటి బికమ్స్ ఫస్ట్ ఐఐటి టు ఇంట్రడ్యూస్ కల్చరల్ ఎక్సలెన్స్ కోటా ఇన్ యూజీ అడ్మిషన్స్. యూజీ మీన్స్ అండర్ గ్రాడ్యుయేట్ సంథింగ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 105వ దేశంగా మోల్డోవా చేరింది. ఇంతకుముందుకే చెప్పాను కదా. 104వ దేశం ఆర్మేనియా. 2015లో ప్రారంభం. సోలార్ ఏలియన్స్ అనేది 2015లో ప్రారంభించారు. గ్లోబల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి వచ్చిందంటే స్వాడ్ ఆఫ్ ఆనర్ అయోధ్య రామ్ మందిర్కి వచ్చింది. బై బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఇచ్చిందనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గదిమై ఫెస్టివల్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి నేపాల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా జంతుబలి స్పెషాలిటీ అనమాట. గంగా నది డాల్ఫిన్ ట్యాగింగ్ ఫస్ట్ ఇండియాలో అనమాట ఇట్లా ట్యాగింగ్ ఇవ్వడము. సో ఇండియాలోని అస్సాంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ MOEFCC అనమాట. సో డాల్ఫిన్కి ఇచ్చారు. సో నెదర్లాండ్ ఇండియా ప్రధానమంత్రుల సంభాషణ. నెదర్లాండ్ PM ఎవరు అంటే నిక్ స్కూఫ్. ట్రేడ్, డిఫెన్స్, సెక్యూరిటీ, ఇన్నోవేషన్, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్స్ పైన చర్చించారు. 34వ వ్యాస్ సమ్మాన్ గ్రహీత సూర్యబాల. అవార్డ్స్, నియామకాలు, అలాగే ఈ విన్యాసాలు, ఇంపార్టెంట్ డేట్స్, ఇలా ఇంపార్టెంట్ అనమాట. సపరేట్ వీడియో చేస్తాను. సో ఎవరు అంటే కౌందేస్కో వాసి వేణుకి డైరీ అనే సూర్యబాల అనే పర్సన్ ఇది ఒక నావెల్ని రాశారనమాట. నవలని. సో తినకి వ్యాస్ సమ్మాన్ అనేది ఇచ్చారనమాట. సో ఎవరు ఇస్తారు ఈ వ్యాస్ సమ్మాన్ అంటే KK బిర్లా ఫౌండేషన్ ఇస్తారు. ఈ KK బిర్లా ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1991లో స్టార్ట్ చేశారనమాట. దీనికి 4 లక్షల క్యాష్ ప్రైజ్ వస్తుందన్నమాట ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డుకి.
నెక్స్ట్ భారత వృద్ధి రేటు 2025-2026లో 6.6 ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు. ఎవరు అంటే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, ఇండ్రా అంటారనమాట. 2025-2025 వచ్చేసి 6.4% ఉండేది, ఇప్పుడు 6.6 ఉంటుంది 2025-2026 ఇయర్కి అని చెప్పేసి వృద్ధి రేటు ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ నిర్దేశక్ డిసెంబర్ 18, 2024లో జాతికి అంకితం చేశారు విశాఖలో. కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి సంజయ్ సేత్. 3,800 టన్నులు ఉంటుంది, లెంత్ 110 మీటర్స్ ఉంటుంది. గార్డెన్స్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ల సంస్థ నిర్మించారనమాట దీన్ని. దీని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే 25 రోజులు తీరానికి రాకుండా పహారా కాయగల సత్తా అనమాట. తీరానికి రాకుండా అందులోనే వర్క్ చేస్తుంటుంది అనమాట 25 డేస్ కంటిన్యూస్గా ఐఎన్ఎస్ నిర్దేశక్. ఓకేనా. సో 9 గంటల పాటు స్పేస్ వాక్ ఎవరో చేశారు అంటే కై షుగే సాంగ్ లింగ్డాంగ్లు, చైనా వ్యోమగాములు అనమాట. అంతకుముందుకు 2001లో అమెరికా వ్యోమగాములు చేశారనమాట. వీళ్ళ రికార్డ్స్ని క్రాస్ చేశారనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చైనా వ్యోమగాములు. ఎలక్ట్రానిక్ వేస్ట్ 2023-2024లో 17.5 లక్షల టన్నులు ఉందన్నమాట. కేంద్ర పర్యావరణ అటవీ విద్యుత్ శాఖ రిలీజ్ చేసింది. నేను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి నేను స్పెసిఫై చేస్తాను, అన్నీ చూసుకోండి. ట్రైన్ అండ్ హైర్ కార్యక్రమం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన అనమాట ఈ ట్రైన్ అండ్ హైర్ కార్యక్రమం అనేది. సో నిరుద్యోగ యువత ఉంటారు, ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళకి శిక్షణ అంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకేనా. పెరిగిన అటవీ చెట్ల విస్తీర్ణం అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగిందనమాట. 2021-2022 మధ్య ఎంత పెరిగింది అంటే 1445 చదరపు కిలోమీటర్లు పెరిగిందనమాట ఇండియాలో. ISFR నివేదిక. ఇది కంప్లీట్ డీటెయిల్స్ చూడాలి ఒకసారి. మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, సో ఫన్స్ ఇది 2 yearsకి ఒకసారి వస్తుంది కదా ఈ రిపోర్టు, కంపల్సరీ అంతా చూడండి. 2023లో ఎంత ఉంది? 25.17% ఉందన్నమాట అటవీ విస్తీర్ణం. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు ఇంపార్టెంట్. అటవీ విస్తీర్ణంలో తగ్గుదలలో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉందన్నమాట తగ్గుదలలో. సో 100.40 చదరపు కిలోమీటర్లు తగ్గింది ప్రీవియస్ రిపోర్ట్ కంటే. ఇప్పుడు చూసుకుంటే తగ్గిందనమాట. టోటల్ ఇంత ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో తగ్గడంలో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది, తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది. తెలంగాణ జిల్లాల వైజ్లో ఏ జిల్లాలలో తగ్గింది ఎక్కువగా అంటే ఆదిలాబాద్లో, భద్రాద్రి కొత్తగూడెంలో, నిర్మల్లో అనమాట. దీని గురించి కంప్లీట్ వీడియో చేస్తాను. ఐరాస న్యాయమండలి చైర్పర్సన్, ఐక్యరాజ్య సమితి న్యాయమండలి చైర్పర్సన్ ఎవరు అంటే జస్టిస్ లోకుల్. మోస్ట్ ఇంపార్టెంట్ 2028 నవంబర్ 12 వరకు ఉంటాడనమాట ఇతను. ఐరాస సెక్రటరీ జనరల్ ఎవరు అంటే గుటెరస్ అనమాట, పోర్చుగల్ సంబంధించిన పర్సన్. ఐరాస ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 24కి ఏర్పడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ జస్టిస్ లోకుల్. ఉగాండాలో డింగాడింగా వైరస్, బుండిబుగ్వా నగరం అనమాట. ఉగాండాలోనే బుండిబుగ్వా నగరంలో ఈ డింగాడింగా వైరస్ అనేది రావడం జరిగింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్, సముద్రాల్లో ఆపదలు ఉన్న వ్యక్తులు, నౌకలు ఉంటాయి కదా, వాటిని గుర్తించి రెస్క్యూ అంటే సెర్చ్ చేసి రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడడం అనమాట. సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ అనమాట ఇది. సో ఎవరు డెవలప్ చేశారు అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో దీన్ని తీసుకొచ్చారు. జేపీసీ కమిటీ చైర్మన్. జేపీసీ అంటే ఏంటిదంటే జమిలీ ఎన్నికల కోసము సంయుక్త పార్లమెంటరీ కమిటీ అనేది ఒకటి చేశారనమాట. జమిలీ ఎన్నికలలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్. దాని యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే పిపి చౌదరి అనమాట. సో 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అధ్యయనం కోసము ఏదైతే ఈ జేపీపీ అంటున్నారో దీని నుంచి కంప్లీట్ చూడండి. పిపి చౌదరి జేపీసీ కమిటీ చైర్పర్సన్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, ఇది కూడా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మోదీ కువైట్ పర్యటించారనమాట డిసెంబర్లో. ఐటీ, ఫార్మా, రక్షణ రంగాలపై చర్చించారు. 150 ఏళ్ల నాటి మెట్ల బావి వెలుగులోకి వచ్చిందనమాట. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దీనిని కనుగొన్నారు ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో చందౌసి ప్రాంతంలో అనమాట. స్థానికంగా ఈ బావిని బావోలే అని పిలుస్తారు. సో ఈ 150 ఏళ్ల నాటి మెట్ల బావి ఏ రాష్ట్రంలో కనుగొన్నారని చెప్పేసి అడగొచ్చు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 23 అనమాట. 1920లో ఏర్పడింది. సో 104 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని చెప్పేసి న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ బెనగల్ మృతి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇతను దర్శకుడు అనమాట, హైదరాబాద్ దర్శకుడు. 1976లో పద్మశ్రీ వచ్చింది, 1991లో పద్మభూషణ్ వచ్చింది, 2005లో దాదాసాహెబ్ పురస్కారం కూడా వచ్చింది. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి శ్యామ్ బెనగల్ యొక్క మూవీస్, నేను కూడా సెర్చ్ చేసి చూసి రాస్తాను, ఈ నోట్స్లో యాడ్ చేస్తాను. సో
సో ఇతని యొక్క ఫేమస్ మూవీస్ ఉంటాయన్నమాట, సో తెలంగాణకి రిలేటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ వి సుబ్రమణియన్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటి, జాతీయ మానవుల హక్కుల సంఘం అనమాట. దీని యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే రామసుబ్రమణియన్. దేశంలో వలస తగ్గుముఖం పట్టాయని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్. నెక్స్ట్ రుద్రాంక్ష ప్రపంచ రికార్డ్ అనమాట. ఇతను ఎవరు అంటే జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ అనమాట. సో రుద్రాంక్ష పాటిల్ మహారాష్ట్ర, ఇతనికి 254.9 పాయింట్స్ వచ్చాయన్నమాట, స్వర్ణం గెలిచాడు. సో బిఫోర్ రికార్డ్ ఎవరి పేరు మీద ఉండే అంటే షెంగ్ లిహావో, చైనా పర్సన్ అనమాట, చైనా స్పోర్ట్స్ మ్యాన్కి ఉంది. ఇప్పుడు ఈ రుద్రాంక్ష ఇండియాకి సంబంధించిన మహారాష్ట్ర పర్సన్ అనమాట, రుద్రాంక్ష పాటిల్ దీనిని క్రాస్ చేశాడు. ఓకేనా. భారత్కు ఎఫ్డిఐ ఆయా దేశాల వాటా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటాయి కదా, ఇంతకుముందుకే చూసాను, మారిషస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. 2025-2026లో ద్రవ్య లోటు 4.5% అని చెప్పేసి ఉంది. సో ఆర్థిక శాఖ నివేదిక అని చెప్పేసి చూసుకోవచ్చు. 4.5 పరిమితం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది అని చెప్పేసి చూసుకోవాలి. ఏఐ సంవత్సరంగా 2025 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనౌన్స్ చేసింది. వాజ్పేయికి ఘననివ్వాలి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదా, తన శత జయంతి సందర్భంగా తన యొక్క స్మారక స్తూపం ఉంటుంది కదా, సదైవ్ అటల్, అందులో నివాళి అర్పించారనమాట. అందులో భాగంగా సో 100 రూపాయల స్మారక నాణం అలాగే తపాలా స్టాంప్ని రిలీజ్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. రన్ ఉత్సవ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా రన్ ఉత్సవ్ ఏ రాష్ట్రం అని చెప్పేసి అడుగుతారు. గుజరాత్లోని కచ్ అనే ఒక ఎడారి ప్రాంతంలో తోడో అనే గ్రామంలో జరిగిందనమాట. December 1 నుంచి ఈ 2025 28 వరకు జరగబోతుంది రన్ ఉత్సవ్, గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్గా వికే సింగ్ అని చెప్పేసి చూద్దాము. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకు కూడా గవర్నర్స్ వచ్చారు, అది తర్వాత చెప్తాను, ఇందులోనే ఈ వీడియోలోనే చెప్తాను. ఆసియన్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఖతార్లో జరిగిన దోహోలో భారత్ 33 పథకాలు గెలుచుకుంది అని చెప్పేసి చూసుకోండి. మన్మోహన్ సింగ్ చనిపోయారు కదా, ఇతని గురించి నేను ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానమాట, అది చూద్దాము నెక్స్ట్ వీడియోలో. సో మన్మోహన్ సింగ్ మృతి December 26కి చనిపోయారు. సో అమెరికాతో అణు ఒప్పందం చేశాడనమాట ఇతను ఉన్న టైంలో. ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పడడం జరిగింది ఇతనున్న టైంలోనే. ఇతను ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. 13వ ప్రధానిగా వర్క్ చేశాడు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా వర్క్ చేశాడు. ఇతనికి పద్మవిభూషణ్ కూడా రావడం జరిగింది. సో ఇతనున్న టైంలోనే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇతను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు. ఇదంతా డీటెయిల్స్ తర్వాత చూద్దాము. 17 మంది బాలబాలికలు December 26కి చనిపోయారు. డేట్ కూడా చూడండి. 17 మంది బాలబాలికలకు ప్రధాని బాల పురస్కారం. దేశంలో 17 మంది బాలబాలికలకు వచ్చాయి. 7 బాయ్స్ 10 గర్ల్స్ అనమాట. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో. ఇందులో భాగంగా ఏపీ రిలేటెడ్ ఏంటి అంటే జెస్సీరాజ్ అనమాట. ఈ జెస్సీరాజ్ మాత్రపు అనే అమ్మాయికి స్కేటింగ్ క్రీడాకారిణి అనమాట. సో తినకు కూడా ఇది వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇంతకుముందు చెప్పాను కదా. మిజోరాం విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ అజయ్ కుమార్ భల్లా, ఒడిషా కుంభంపాటి హరిబాబు, కేరళ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనమాట. నేమ్స్ గుర్తు పెట్టుకోవాలి. గవర్నర్ తెలుసుగా, జనరల్గా ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. 6వ భాగం 153 నుంచి 167 వరకు ఈ రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి ఉంటుంది కదా. అందులో భాగంగా 153లో రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 154వ ఆర్టికల్లో కార్యనిర్వాహక అధికారి అనమాట గవర్నరు. 155లో గవర్నర్ని ఎలా నియమిస్తారని చెప్పేసి ఉంటుంది. 156 ఆర్టికల్లో పదవీ కాలం ఎంత, 157లో గవర్నర్కి ఉండాల్సిన అర్హతలు ఏంటి, అలాగే 158 ఆర్టికల్లో జీతభత్యాలు, నివాస భవనం ఎక్సెట్రా దీని గురించి ఉంటాయని చెప్పేసి బేసిక్ డీటెయిల్స్ కూడా చూడండి గవర్నర్స్ పాలిటీలో భాగంగా. కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అనమాట. ఈ కెన్ మధ్యప్రదేశ్లో, బెట్వా యూపీలో ఎక్కువగా ఉంటుంది కదా. 2 మధ్యప్రదేశ్లో స్టార్ట్ అవుతాయి. బట్ రివర్ ఇంటర్లింకింగ్ నేషనల్ ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేశారనమాట. ఖజురహోలో, మధ్యప్రదేశ్లోని ఖజురహోలో స్టార్ట్ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా. ఈ కెన్ బెట్వా అనే నదులు యమునా నదికి ఉపనదులు అనమాట. సో కిలోవేయ అగ్నిపర్వత విస్ఫోటనం అమెరికాకు చెందిన ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్, ఇది నాసా ప్రాజెక్ట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. 2018లో స్టార్ట్ చేశారనమాట. రీసెంట్గా అంటే December 24కి ఏమైంది అంటే ఇది సూర్యుడిపై పరిశోధన కోసం ఈ ప్రాజెక్ట్ అనమాట. సూర్యుడి బాహ్య వాతావరణం ఏంటి, కరోనా కదా,
ఆ కరోనా గుండా ప్రయాణించిందనమాట. సో దానికి అంటే సూర్యునికి దగ్గరగా వెళ్ళింది. ఏది వెళ్ళింది అంటే పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది దేనికి సంబంధించిందంటే నాసా ప్రాజెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్, రాబోయే ఎగ్జామ్స్లో రావచ్చు. నెక్స్ట్ షాక్ సిరంజీ అంటే ఇంజెక్షన్ ఉంటుంది కదా. జనరల్గా ఇంజెక్షన్ ఇస్తే కొంచెం పెయిన్ వస్తుంది కదా. సో ఈ పెయిన్లెస్ ఇంజెక్షన్ని రెడీ చేసింది ఎవరు అంటే ఐఐటి బాంబే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. జాతీయ వ్యవసాయ అకాడమీ ఫెలోగా ఎవరు అంటే భానుప్రకాష్ రెడ్డి. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ లిస్ట్ చేశారు. ఓకేనా. స్వదేశీ విమాన ఇంజిన్ కావేరి. ఇది కావేరి ఇంజిన్ తయారయ్యింది జీటీఆర్. ఈ జీటీఆర్ అంటే ఏంటిదంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసిందనమాట. కావేరి ఇంజిన్ తయారైందని చెప్పేసి అనౌన్స్ చేశారు జీటీఆర్. సో అంటే ఈ జీటీఆర్ అనేది డిఆర్డిఓ పరిధిలోనిది అనమాట. అయితే ఇది 1980లో స్టార్ట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది స్వదేశీ విమాన ఇంజిన్ కావేరి. దేనికి రిలేటెడ్ అని చెప్పేసి అడుగుతారు, ఎవరు డెవలప్ చేశారని అడుగుతారనమాట. గగనతల సాంకేతికతకు సంబంధించింది. 1980లో ప్రారంభం అంటే అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయింది అనమాట. నెక్స్ట్ సచిన్కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం. సో ఎంసీసీ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అనమాట 1938లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అందులో సభ్యత్వం అందులో ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్కి. నెక్స్ట్ బాక్సింగ్ కమిషన్లో లవ్లీనా అంటే ఏంటంటే ఆసియా బాక్సింగ్ సమైక్య ఉంటుంది కదా, అథ్లెట్ కమిషన్లో లవ్లీనా బోర్గోకి స్థానం లభించిందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటీ వాసుదేవన్ నాయర్ చనిపోయారు డిసెంబర్ 25కి. మలయాళ రచయిత అనమాట, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. అలాగే పద్మభూషణ్ కూడా వచ్చింది తనకి. తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్డిఐలో వెల్లువ అని చెప్పేసి ఉంది. 6th ప్లేస్లో ఉంది తెలంగాణ. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 12,864 కోట్లు వచ్చింది. అందులో భాగంగా ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే మహారాష్ట్ర, సెకండ్ గుజరాత్ అనమాట. సో 6th ప్లేస్లో తెలంగాణ ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్కే ఎక్కువ ఖర్చు చేస్తున్నారంట. గ్రామాల్లో తెలంగాణ వచ్చేసి 11th ప్లేస్లో ఉంది. పట్టణాల్లో తెలంగాణ 5th ప్లేస్లో ఉంది ఖర్చు చేయడంలో. ప్రాసెస్ ఫుడ్ ఉంటుంది కదా. నెక్స్ట్ చిరుతిల్లు అంటారు కదా. సో ఏపీ వచ్చేసి 13th ప్లేస్లో ఉంది. పట్టణాల్లో ఏపీ వచ్చేసి 18th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ కుటుంబ వినియోగ వ్యయం నివేదిక అనమాట. సో ఇందులో ఫస్ట్ ప్లేస్లో సిక్కిం ఉందన్నమాట ఎక్కువ ఖర్చు చేయడంలో. లాస్ట్లో వచ్చేసి ఛత్తీస్గఢ్. 6 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ తెలంగాణకు సంబంధించిందనమాట. ఇప్పటి వరకు 17 ప్రొడక్ట్స్కి ఉంది కదా. సో ఇవి దరఖాస్తు చేశారు. 6 ఏంటి అంటే హైదరాబాద్ ముత్యాలు, మెదక్ బాతిక్ పెయింటింగ్, నారాయణపేట ఆభరణాలు, నల్గొండ బంజారా నీడిల్, బంజారా గిరిజన ఆభరణాలు, ఆర్మూర్ పసుపు. ఇవి చూడండి. రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. కోనేరు హంపీకి సెకండ్ టైం వచ్చిందనమాట. సో సెకండ్ టైం వచ్చింది. ఫస్ట్ ఇండియన్ అనమాట. సో ఏపీ రిలేటెడ్ పర్సన్ కాబట్టి చూసుకోండి. జటాయు సంరక్షణ కేంద్రం అయితే రాబందులకు సంబంధించింది అనమాట. ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఎకో టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2.5 crores ఖర్చు పెడుతుంది అనమాట. అసలు ఎక్కడ అంటే కాగజ్ నగర్ అడవుల్లో అనమాట. పాలరావు గుట్ట ఎక్కడ ఉంది అంటే కుమరంభీం ఆసిఫాబాద్. ఈ పాలరావు గుట్ట అనేది ప్రాణహిత పెద్దవాగు నదుల కలిసే చోటు అనమాట. అక్కడ ఈ జటాయు సంరక్షణ కేంద్రాన్ని చేయబోతున్నారు. ఓకేనా, పెట్టబోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది తెలంగాణ రిలేటెడ్. ఉత్తర కొరియా కొత్త ప్రధానిగా పాక్ టే సాంగ్, ఉత్తర కొరియా. ఓకేనా. నెక్స్ట్ జార్జియా కొత్త అధ్యక్షుడిగా మిఖైల్ కవేలాష్విలి, ఇంతకుముందు చూసాం కదా. నెక్స్ట్ బుల్లెట్ రైలు చైనా. సో అత్యధిక వేగంతో ప్రయాణించే కొత్త బుల్లెట్ రైలు అనమాట. సో ఇంతకుముందు దానికంటే ఇది ఎక్కువ స్పీడ్ అనమాట. 450 kmph. CR 450 అనమాట దీని పేరు. బీజింగ్ టు షాంఘై వెళ్తుంది. ఇది చైనా రిలేటెడ్ బుల్లెట్ రైలు. అమెరికా జాతీయ పక్షి బాల్డ్ ఈగిల్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వావిలపల్లికి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం. సో అతి విశిష్ట రైలు సేవ పురస్కారం ఎవరికి వచ్చిందంటే వావిలపల్లి రాంబాబు. ఏపీ రిలేటెడ్ కాబట్టి ఇంపార్టెంట్. ఈ 69వ రైల్వే వార్షికోత్సవాలు జరిగిందనమాట ఢిల్లీలో. అందులో భాగంగా ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ హోస్ట్ ఇండియా అనమాట 2025లో జరుగుతుంది. చాలా వాటికి హోస్ట్ ఇండియానే ఉంటుందన్నమాట స్పోర్ట్స్కి. సో అవి సపరేట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ IARI డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు, ఏపీ రిలేటెడ్ పర్సన్ అనమాట. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు. సో ఓసాము సుజుకి కన్నుమూత. ఈ సుజుకి మాజీ చైర్మన్ అనమాట ఇతను, ఓసాము సుజుకి. సూర్యకిరణ్ విన్యాసాలు ఇండియా నేపాల్కి సంబంధించిందనమాట. సూర్యకిరణ్ సో ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. నేపాల్లో జరగబోతుంది December 31 నుంచి 13th January వరకు. ఛత్రపతి శివాజీ విగ్రహము తూర్పు లడాక్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ దగ్గర ప్రతిష్ఠించారనమాట. ఎవరు అంటే ఆవిష్కరించారు లెఫ్టినెంట్ జనరల్ హితేష్ బల్లు.
ఓకేనా, ఛత్రపతి శివాజీ విగ్రహం అని చెప్పేసి చూసుకోండి. ఇంకేమైనా మిస్ అయినాయంటే నేను యాడ్ చేస్తాను. అలాగే ఇక్కడ మన్మోహన్ సింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, ఈ వీడియో కూడా చేస్తాను. ఇదంతా మీకు నోట్స్ కావాలి అనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి హార్టికర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా ఇలా వీడియో చేస్తాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, ఇదంతా డిసెంబర్ కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ జనవరి కరెంట్ అఫైర్స్ కూడా చేశాను, మీరు చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.